सर्वेभ्यो नमस्कारः। नमस्कारः। नमस्कारः महोदये। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमो नमः। नमो नमः महोदय। नमो नमः। नमो नमः। नमस्ते मान्य। नमस्ते अंडी। नमस्ते महोदय। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। नमस्ते। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। एनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। నమస్కారం మహోదయ. నమస్తే అండి. క్షమత మహోదయ, మేము లాస్ట్ వీక్ అక్కడ కొంచెం ఒంట్లో బాగాలేక అటెండ్ అవ్వలేకపోయానండి. నేను పర్వాలేదండి. ఎవరు క్లాస్ కి రాకపోయినా అప్ టు డేట్ చేసేసుకోండి, వీడియోస్ చూసి చేస్తే. నేను ఫాలో అవుతున్నాను మేడం, తప్పకుండా ఫాలో అవుతున్నాను నేను. సో లాస్ట్ క్లాస్ లో మనం 8th లెసన్ పూర్తి చేసామండి, ఎక్స్ప్లెనేషన్. అవును, వచ్చింది లాస్ట్ వీక్ చూసాను నేను. కొన్ని ఎక్సర్సైజెస్ నేను అందరినీ మ్యూట్ చేస్తానండి. కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేసాము. ఇంకా 8th లెసన్ లో కొన్ని లాస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి ఉండిపోయింది. అది లెసన్ చెప్పిన తర్వాత టైం ఉంటే చేద్దాం, లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ఓకేనా? అలాగే. ఓకే, అలాగేనండి. స్టార్ట్ చేద్దామండి. ఎందుకంటే అది కొంచెం ఈజీనే, పెద్ద కష్టం కాదు. బుక్ లో ఆన్సర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు అది చేసి అర్థం కాకపోతే అడగండి, అప్పుడు చెప్తా. లేకపోతే టైం ఉంటే నెక్స్ట్ వీక్ తీసుకున్నప్పుడు చెప్తా. ప్రస్తుతం నేను లెసన్స్ కొన్ని చేశానండి. ఓకే, పర్వాలేదు, కొన్ని చేశానండి. ఫైన్. సో ప్రస్తుతం ఏంటంటే ఈ 9th లెసన్ ఫినిష్ చేసేస్తే మీకు ఇంకొక లెసన్ ఉంటుంది, అది చూస్తాను. నెక్స్ట్ వీక్ ఏదో ఒక రోజు క్లాస్ తీసుకుని ఆ లెసన్ మాత్రం ఫినిష్ చేస్తా. ఎక్సర్సైజెస్ జనవరి 1st వీక్ తర్వాతే తీసుకోగలుగుతాను. ఓకే, కొంచెం బిజీ ఉన్నా అందుకని నేను. రైట్. సో 9th లెసన్ వచ్చేసి ముందరగా సూక్తి. సూక్తిలో వికార హేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి త ఏవ ధీరాః అని సూక్తి. మళ్ళీ ఇంకోసారి, వికార హేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి త ఏవ ధీరాః. సో ఇక్కడ మనకి దీన్ని ఎలా తీసుకోవాలంటే, పద విభాగం ఎలా చేసుకోవాలంటే ఏషాం న చేతాంసి వరకు అలాగే ఉంటుంది. త అంటే అది తే అని అర్థం. తే అని అక్కడ ఒక సంధి జరిగింది కాబట్టి తే కాస్త త అని అయింది. సో తే ఏవ ధీరాః అంటే వారే ధీరులు. తే అంటే వారు అని మనకు తెలుసు కదా. సో వారే ధీరులు అని చెప్పను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు ధీరులు అంటే ఎవరి యొక్క మనసు. చేతాంసి అంటే మనసులు అని అర్థం. ఓకే, సో ఎవరి యొక్క మనసులైతే ఏ వికారానికి లొంగకుండా ఉంటాయో వారు ధీరులు అని చెప్తున్నాడు. సో వికార హేతౌ సతి అంటే ఏదైనా మన మనసుని చలింపజేసేటటువంటివి ఏదైనా ఉన్నా సరే అని అర్థం. ఈ రెండిటి వర్డ్స్ కి కలిపి తీసుకుంటే. విక్రియంతే అంటే టెంప్ట్ అవ్వకుండా ఉండడం. సో వికార హేతౌ సతి అంటే మన్ని టెంప్ట్ చేసేవి ఏవైనా ఉన్నా సరే, లేకపోతే మనసు వికారాన్ని కలిగించేవి ఏవైనా వస్తువులు కానీ మనుషులు కానీ ఏదైనా సరే, ఏదైనా ఒక ఈవెంట్ కానీ ఏదైనా ఉన్నా సరే మనసు వికారానికి లోనవ్వకుండా, విక్రియంతే అంటే టెంప్ట్ అవ్వడం, అలా అవ్వకుండా ఎవరి మనసులు అయితే ఉంటాయో, నా చేతాంసి అలా మనసులు అవ్వకుండా ఉంటాయో
తే ఏవ ధీరాహ, వారు ధీరులు అని అర్థం ఇక్కడ. ఓకే. సో కింద ఇచ్చినటువంటి ఇంగ్లీష్లో చదువుతాను. దోస్ హూజ్ మైండ్స్ ఆర్ నాట్ టెంప్టెడ్ ఈవెన్ when there is a cause for temptation, they alone are brave. సో అదే అర్థం దానికి. ఓకే. సో నెక్స్ట్ భాషా అభ్యాసము. సో ఇది క్లియర్ అర్థమైందా అండి? ఇది అవగతం వా? కోపి సందేహ అస్తి వా? అవగతం. సమ్యక్. సో భాషా అభ్యాసంలో మనం ఇప్పుడు ఇంకొక కొత్త ప్రత్యయ నేర్చుకుంటున్నాం. ఏంటంటే కిందటి పాఠంలో మనం నేర్చుకుంది త్వా ప్రత్యయాంత అండ్ లెప్ ప్రత్యయాంత అంటే 2 ప్రత్యయాలు నేర్చుకున్నాం. సో రెండిటి యొక్క యూసేజ్ ఎలా అంటే హ్యావింగ్ డన్, ఆ పని చేసిన తర్వాత ఇంకొక పని చేయడం అని కనుక వస్తే కనుక అప్పుడు దాన్ని ఆ పదాల్ని వాడాలి. లైక్ బాలకః పాఠం పఠిత్వా గృహం ఆగచ్చతి అంటే బాలకుడు పాఠాన్ని చదివి ఇంటికి వచ్చాడు అని 2 కార్యాలు. పాఠం చదవడం ఒక కార్యం అయితే రెండో కార్యం వచ్చేసి గృహం రావడం. సో మొదటి కార్యాన్ని మనం ఎలా తీసుకుంటామంటే ఆ పని చేసి, అది పూర్తి క్రియ కాదు, ఓన్లీ అంటే అదే అసంపూర్తిగా ఉన్నది క్రియ పూర్తయింది కానీ దాని తర్వాత ఇంకో క్రియ ఉన్నది కాబట్టి దాన్ని మొదటి దాన్ని మనం త్వా ప్రత్యయాంత కానీ లెప్ ప్రత్యయాంత కానీ చెప్తాం. సో లెప్ ప్రత్యయాంత ఎప్పుడు చెప్తామంటే మన క్రియారూపానికి ముందర గనక ఉపసర్గ ఉంటే గనక లెప్ ప్రత్యయాంత వాడతాం. అనుసృత్య, పరిహృత్య, అలా పరినిత్య, పరినీయ అని ఇట్లాంటివన్నీ వాడతాం. సో ఆ ఉపసర్గ లేకుండా ఉన్నవి వాడేవి త్వా ప్రత్యయాంత. పఠిత్వ, లిఖిత్వ, గత్వ ఇవన్నీ కూడా. సో అది నేర్చుకున్నాం. ఆ 2 ప్రత్యయాంతాలు కృదంత ప్రత్యయాంతాలు అంటారు. అంటే కృదంత ప్రత్యయాంతాలు అంటే మన ధాతువులకి ఏ ధాతువులైనా పరస్మైపదైనా ఆత్మనేపదైనా వాటికి జోడిస్తే మనకి వచ్చేటటువంటి రూపాలు ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి మిగతా రూపాలు. సో అవి అవ్యయాలు అవుతాయి. సేమ్ ఆన్ ద సేమ్ లైన్స్ ఇప్పుడు ఈ దీంట్లో నేర్చుకునే ప్రత్యయాన్ని తుమున్ ప్రత్యయ అంటారు. తుమున్ అంటే ఇది కూడా కృదంత ప్రత్యయానే. అలాగే ఇది కూడా ధాతువులకి అన్నిటికీ చేర్చచ్చు. పరస్మైపదైన ఆత్మనేపదైన ఏ ధాతువుకైనా చేర్చచ్చు. మనకి వచ్చేటటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపం ఇది కూడా అవ్యయమే. ఇన్డిక్లైనబుల్ అంటే అది దేంతోనూ మార్పు చెందదు. అది సబ్జెక్ట్ ఒక్కళ్ళైనా తుమున్ ప్రత్యయాంత అదే వాడతాం. సబ్జెక్ట్ ఇద్దరు ద్వివచనంలో ఉన్న తుమున్ ప్రత్యయాంత అదే వాడతాం. సబ్జెక్ట్ బహువచనమైనా అది తుమున్ ప్రత్యయాంతనే వాడతాం. మన ఉదాహరణ తీసుకుంటే కనుక బాలకుడు క్లాస్ లెసన్లో ఇంకోటి కూడా నేర్చుకున్నాం. బాలకః కిమర్థం విద్యాలయం గచ్చతి, ఎందుకని స్కూల్కి వెళ్తున్నాడు అంటే పఠనార్థం అని చెప్పుకున్నాం, చదవడం కోసము అని. సో ఆ చదవడం కోసము ఆ ఆన్సర్స్ అన్నీ కూడా తుమున్ ప్రత్యయాంత వాడి కూడా చెప్పచ్చు. పఠనార్థం అనే కంటే పఠితుం గచ్చతి అంటే చదవడానికి వెళ్ళాడు. అర్థం సేమే కానీ ఆ రూపం వేరు, ఈ రూపం వేరు. ఇప్పుడు పఠితుం, లేఖితుం, గంతుం ఇవన్నీ ఏంటంటే తుమున్ ప్రత్యయాంతాలు. అంటే ఆ పని చెయ్యడానికి, చదవడానికి, వెళ్ళడానికి, రావడానికి, పరిగెట్టడానికి అని చెప్పడం. సో టు డూ ఇంగ్లీష్లో చెప్పాలంటే టు డూ. హీఈస్ గోయింగ్ టు స్కూల్ టు స్టడీ. టు స్టడీ అంటే చదవడానికి. పఠితుం గచ్చతి, లేఖితుం టు రీడ్. సో అట్లా తుమున్ ప్రత్యయాంత ఇది కూడా ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే బాలకః పఠితుం విద్యాలయం గచ్చతి, బాలకుడు చదవడానికి స్కూల్కి వెళ్ళాడు. అదే ఇద్దరు బాలకులు ఉంటే బాలకౌ పఠితుం విద్యాలయం గచ్చతః. సో అక్కడ కూడా పఠితుం మారదు, అది అలాగే ఉంటుంది. కాబట్టి దాన్ని ఇండిక్లైనబుల్. ఏ సబ్జెక్ట్ మారినా సరే అది మాత్రం మారదు, అది అలాగే ఉంటుంది. పుల్లింగమైన స్త్రీలింగమైన ఏ వచనమైనా సరే ఈ తుమున్ ప్రత్యయాంత మాత్రం దాని రూపం అది అలా ఇండిక్లైనబుల్ అవ్యయంగానే ఉంటుంది. అది బాలకాః పఠితుం విద్యాలయం గచ్చంతి, బాలకులు చదవడానికి విద్యాలయం వెళ్ళారు అని చెప్పాలన్నా కూడా పఠితుం అని అవ్యయం అది వాడాలి. సో ఇక్కడ వాక్యాలు చూద్దాం. వాక్యాలు చూస్తే సహ విదేశం గంతుం ఇచ్చతి. సో గంతుం అంటే వెళ్ళడానికి, టు గో.
గచ్చతి అన్నటువంటి క్రియాపదం వర్తమాన కాలంలో ఏదైతే ఉందో దానికి తుమున్ ప్రత్యయంతో వచ్చేసి గంతుం. ఓకే, తర్వాత ఏషః పఠితుం విద్యాలయం గచ్చతి, ఇతను చదవడానికి విద్యాలయానికి వెళ్తున్నాడు. కిమర్థం గచ్చతి అంటే పఠితుం గచ్చతి అని చెప్పాలి, టు స్టడీ ఆర్ టు రీడ్ అని. ఇయం గీతం గాతుం ఉత్తిష్టతి. సో ఇయం అన్నది స్త్రీలింగ సర్వనామ శబ్దము, అండ్ ఇదం అనేదైతే మకారాంత ఇదం శబ్దానికి స్త్రీలింగంలో ప్రథమ ఏకవచనం వచ్చి ఇయం అని వస్తుంది. సో ఇయం గీతం గాతుం ఉత్తిష్టతి, ఈమె పాట పాడడానికి నుంచున్నది, టు సింగ్, పాడడానికి. సో భక్తః దేవం వందితుం దేవాలయం గచ్చతి. భక్తః కిమర్థం దేవాలయం గచ్చతి? వందితుం దేవాలయం గచ్చతి అంటే ప్రార్థించడానికి లేదా నమస్కరించడానికి, ఏదైనా టు వర్షిప్ అని అర్థం, టు వర్షిప్ అని. అహం క్రీడితుం క్రీడాంగణం గచ్చామి, నేను ఆడడానికి క్రీడాంగణానికి వెళ్తున్నాను. ఫర్ వాట్? కిమర్థం? టు ప్లే, క్రీడితుం గచ్చతి. అండ్ దెన్ అంబా పక్తుం మహానసం ప్రవిశతి. నసం అంటే కిచెన్ అని అర్థం, పక్తుం అంటే వండడానికి, టు కుక్. ఓకే, లేకపోతే ఇంకో విధంగా పాకం కర్తుం మహానాసం ప్రవిశతి అని కూడా రెండు విధాలుగా కూడా చెప్పచ్చు. పక్తుం అని కూడా చెప్పచ్చు, రెండు విధాలుగా చెప్పచ్చు. సహ ఖాదితుం ఉపహార మందిరం గచ్చతి. కిమర్థం గచ్చతి? ఖాదితుం, టు ఈట్. ఓకే, టు ఈట్. సా జయం ప్రాప్తుం వేగేన ధావతి, ఆమె గెలవడానికని తొందరగా పరిగెట్టింది. ప్రాప్నోతి అన్నది క్రియాపదం ఉంది. ఆప్ అన్నటువంటి ధాతువు, ప్రా అన్నది ఉపసర్గ, ప్రాప్నోతి అంటే పొందడము అని అర్థం, టు గెట్, టు ఆప్టైన్ అని ఇంగ్లీష్ లో. సో సా జయం ప్రాప్తుం వేగేన ధావతి, ఆమె గెలవడానికని వేగంగా పరిగెడుతోంది అని అర్థం. సో ప్రాప్నోతి, ప్రాప్తుం. కిమర్థం వేగేన గచ్చతి ధావతి అంటే జయం ప్రాప్తుం అని చెప్పాలి. సర్వే చిత్రం ద్రష్టుం ఇచ్చంతి. సో ద్రష్టుం అంటే పశ్యతి అని మన వర్తమాన కాలంలో ఏదైతే అంటే చూడడం, పశ్యతి అంటే చూడడం, దానికి అవ్యయం ఈ తుమున్ ప్రత్యయంతో వచ్చి ద్రష్టుం. అందరూ చిత్రాన్ని చూడడానికి ఇష్టపడుతున్నారు, టు సీ అని అర్థం. వయం అరణ్యం ద్రష్టుం గచ్చామః, మనం అరణ్యం చూడడానికి వెళ్తున్నామా, టు సీ ద ఫారెస్ట్, లెట్ us గో అని అర్థం. అండ్ దెన్ స్నానం కర్తుం జలమేవ నాస్తి, స్నానం చేయడానికి జలము లేదు. దేనికి లేదు జలం అంటే? స్నానం కర్తుం, టు టేక్ బాత్ అని. సింహ జలం పాతుం నదీం గచ్చతి. పాతుం అంటే ఇక్కడ పిబతి, తాగడం అని ఏదైతే వర్తమాన కాల క్రియాపదం ఉందో దానికి పాతుం, టు డ్రింక్ అని అర్థం. సో సింహం జలం తాగడానికి నదికి వెళ్ళింది అని. సహ స్నాతుం నదీం గచ్చతి. సో పైన ఒక్క సెంటెన్స్ తెలిసి 11th సెంటెన్స్ లో స్నానం కర్తుం అని రెండు పదాలుగా విడదీస్తుందని చెప్పారు, లేకపోతే ఒక పదంగా స్నాతుం, స్నాతి అనేటువంటి క్రియాపదానికి స్నాతుం అని కూడా చెప్పచ్చు, లేకపోతే స్నానం కర్తుం అని కూడా రెండుగా చెప్పచ్చు. అహం సంగీతం శ్రోతుం ఇచ్చామి. శృణోతి అంటే వినడం, శ్రోతుం టు హియర్, నేను సంగీతం వినడానికి ఇష్టపడతాను అని. సా కథాం లేఖితుం ఇచ్చతి, ఆమె కథలు రాయడానికి ఇష్టపడుతుంది, టు రైట్. కిమర్థం ఇచ్చతి అంటే టు రైట్ అని అర్థం. ఛాత్ర ప్రశ్నం ప్రష్టుం ఉద్యుక్తః అంటే విద్యార్థి ప్రశ్నను అడగడానికి ఉద్యుక్తుడు అయ్యాడు అని, అంటే ఇష్టపడుతున్నాడు, బిగాన్ అని, మొదలు పెట్టాడు. సో ప్రష్టుం, పృచ్ఛతి ప్రష్టుం అని అర్థం. ఓకే, అండ్ దెన్ తర్వాత కహ దీర్ఘకాలం జీవితం న ఇచ్చతి. జీవితం, జీవతి, జీవితం, ఎవరు ఎక్కువ కాలం దీర్ఘకాలం బతకడానికి ఇష్టపడరు అని ప్రశ్న అడుగుతున్నారు.
పితా కథాం వక్తుం ఇచ్చతి, వదతి వక్తుం. ఓకే, అండ్ దెన్ యాక్చువల్గా ఇది వక్తుం అన్నది వచ్చ ధాతువు వక్తి అని వస్తుంది. అది ఎక్కువ వాడము. నార్మల్గా మనం వదతి వదంతి వాడతాం కాబట్టి దానికి పర్యాయంగా మనం వక్తుం అని వాడచ్చు. ఓకే, దెన్ శీఘ్రం ఉత్థాతుం ప్రయత్నం కురు, తొందరగా లేవడానికి ప్రయత్నం చేయి. టు డూ వాట్? టు గెట్ అప్. ఉత్థాతుం అని అర్థం. ఉత్తిష్టతి ఉత్థాతుం దానికి. సా నూతనాం శాటికాం ధర్తుం ఇచ్చతి, ధరతి ధర్తుం. ధర్తి అంటే వేసుకోవడం, ధరించడం అని అర్థం. ధర్తుం అంటే వేసుకోవడానికి, టు వేర్ అని అర్థం. సో ఆమె కొత్త చీరని కట్టుకోవడానికి ఇష్టపడతాను. సో ఇవన్నీ కూడా తుమున్ ప్రత్యయాంతాలు. సో కింద ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లో ఇందాక చెప్పినట్టుగా ఏ ధాతుకైనా తుమున్ ప్రత్యయాంత పెడితే కనుక అది టు డూ దట్ అని వస్తుంది. సో గమ్ ధాతు అంటే గచ్చతికి మూల ధాతు ఏదైతే ఉందో అది గమ్ ధాతు. సో గమ్కి తుమున్ పెడితే గంతుం. అలాగే పట్ తుమున్ పఠితుం. మిగతావి నెక్స్ట్ పేజ్లో కొన్ని ఇచ్చారు. నయతికి నేతుం, అలాగే పచతి పక్తుం, నమతి నంతుం, గాయతి గాతుం, పశ్యతి ద్రష్టుం, లిఖతి లేఖితుం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే హ్రస్వ ఇకారాంతం వస్తుందో అది ఏ అవుతుంది. లిఖతి లేఖితుం, మిలతి మేలితుం, ఈ రెండు ఎక్కువగా మనం వాడేది. గచ్చతి గంతుం, మిలతి మేలితుం, పృచ్ఛతి ప్రష్టుం, పిబతి పాతుం, తిష్టతి స్థాతుం, యచ్చతి. యచ్చతి అయినా దదాతి, రెండు ఏ పదం అయినా సరే రెండు మీనింగ్ ఒకటే. దానికి ఒకటే తుమున్ ప్రత్యయాంత దాతుం అని వస్తుంది, ఇవ్వడానికి అని అర్థం. ఓకే, సో ఇక్కడి వరకు అర్థమైందే? క్లియరా? అవగతమ్మా? అవగతం. ఇక్కడ 8th సెంటెన్స్ లో సా జయం ప్రాప్తుం వేగేన ధావతి అని ఉన్నది కదా మేడం. సా జయం ప్రాప్తుం అని పూర్తిగా చెప్పాలా, జయతుం అనైనా చెప్పొచ్చా మేడం? అప్పుడు జేతుం అని చెప్పాలి, వేరే క్రియ. జేతుం, జయతుం అని చెప్పాలి. ప్రాప్తుం తీసేసి జయతుం అనైనా పెట్టచ్చు. జేతుం జయం, సా జేతుం వేగైన ధావతి అని చెప్పచ్చు. అలా కూడా చెప్పచ్చు. ఏ దానికైనా కూడా ఇప్పుడు మనం చూస్తామండి, ఇదే లెసన్ లో ఉంది. నెక్స్ట్ పార్ట్ లో అదే చేయబోతున్నాం మనం. సో కొన్ని అన్ని అఖండ క్రియాపదాలు ఉంటాయి, వాటిని స్ప్లిట్ చేసి ఎలా వాడతాం అన్నది కూడా చూస్తాం మనం. ఓకే, కొన్ని చూస్తాం, అన్ని చూడం. అన్ని మీరు చూడాలంటే ప్రస్తుతానికి ఉన్నవి బుక్ లో ఉన్నవి నేర్చుకుని కొంచెం థరో అయిన తర్వాత అప్పుడు మీరు మిగతావి మీకు చెప్తాను ఏ యాప్ లో చూడాలో ఆ యాప్ లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకే, సో అప్పుడు చెప్పండి మహోదయ, చెప్పండి. ఈ తుమన్ అన్న ఇది వాడడానికి ఆ రాసే వాళ్ళ బట్టి ఉంటుందా, లేకపోతే ఇది ప్రత్యేకంగా ఇక్కడ రాసినప్పుడు ఇలాగే రాయాలి అన్నది ఏదైనా ఉంటుందా? అంటే ఎలాగంటే ఇలాంటి అర్థం వచ్చేది ముందు పాఠాల్లో వేరేగా కూడా రాశారు, సేమ్ అర్థం మీనింగ్ వచ్చేటట్టు. ఎలా మహోదయ? పఠనార్థం, గమనార్థం అలాగా అదైనా వాడచ్చు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే సబ్జెక్ట్ ని అలాగూ వాడచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ లో తీసుకోండి, మనం చాలా రకాల యూసేజెస్ ఉంటాయి. సో అన్ని కరెక్టే, అది కరెక్టే. గమనార్థం, పఠనార్థం, లేకపోతే పానార్థం అలా కూడా వాడచ్చు. అంటే ఈ రచయిత రాసే బట్టి వాడు ఎక్కడ ఎలా వాడుకోవాలని వాడుకోవడానికి ఇది ప్రక్రియ. అంటే అలా అని కాదు, గ్రామర్ లో దీనికి బ్యాక్గ్రౌండ్ అసలు ఏంటంటే లాంగ్వేజ్ కి బ్యాక్గ్రౌండ్ మనకి సంస్కృతం ఉన్నది చాలా ఏళ్ల క్రితం ఎప్పటి నుంచో ఉందండి, ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితం. అయితే ఇప్పుడు ఈ గ్రామర్ అన్నది ఎలా వచ్చిందంటే భాష ముందర ఉన్నది, ఆ భాష నుంచి గ్రామర్ ని సిస్టమటైజ్ చేశారు. ఆ ప్రాసెస్ లో ఇవన్నీ మనకి తెలిసినాయి. మేబీ ఒకప్పుడు అసలు పాణిని వీళ్ళందరూ వ్యాకరణకర్తలు లేని రోజుల్లో ఉట్టి భాష మాత్రమే ఉండేది.
వాళ్ళకి ఇది తుమున్ ప్రత్యయ లేతే ఇది ఇలా ఏమీ ఉండేది కాదేమో. సో, ఇదంతా భాష నుంచి డిరైవ్ చేశారు. స్ట్రక్చర్ చేశారు. చేశారంతా. కాబట్టి ఇవాళ మనకి ఇది తుమున్ ప్రత్యయాంత అని మనకు తెలుస్తోంది. లేతే ఏదైనా ఇప్పుడు అంటే వాడుకలో ఇప్పుడు కూడా మనకు తెలిసినా కూడా ఆ అర్థం వచ్చేట్టు టు డూ అని వాడాలి అంటే ఈ తుమున్ ప్రత్యయాంత వాడొచ్చు. లేతే మనం కిందటి పాఠంలో నేర్చుకున్నట్టుగా పఠనార్థం, గమనార్థం, లేఖితం, లేఖనార్థం ఇలానే కూడా వాడొచ్చు. రైట్. సో, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఇవి ధ్యానంగా చూడండి. బాలకః అధ్యయనం కరోతి. బాలకుడు అధ్యయనం చేస్తున్నాడు. మునిః ఉపదేశం కరోతి. ముని ఉపదేశం చేస్తున్నాడు. విక్రయికః విక్రయణం కరోతి. విక్రయికః అంటే అమ్మేవాడు. సెల్లర్ ఈస్ సెల్లింగ్ అని అర్థం. అమ్ముతున్నాడు. పాచకః పాకం కరోతి. వంట చేసే అతను వంట చేస్తున్నాడు. చోరాః పలాయనం కృతవంతః. దొంగలు పారిపోయారు అని అర్థం. సహ శయనం కృతవాన్. అతను నిద్ర పోతున్నాడు అని. జనాః సమ్మానం కృతవంతః. జనులు సమ్మానం చేశారు అని. సేవిక సమార్జనం కరోతి. ఏ సమార్జనం పేజ్ మేడం? నెక్స్ట్ పేజ్ అనండి. ఇమీడియట్ కంటిన్యూస్ అదే లెసన్ లో కింద 184. పేజ్ 184 మీరు అదే లెసన్ లో ఉన్నారు. 9th చాప్టర్ లోనే ఇప్పుడు తుమున్ ప్రత్యయాంత వర్డ్స్ అవి అయిన తర్వాత కిందనే ఉంది ఇమీడియట్ గా. ఓకే. మీరు ఎక్కడ మిస్ అయిపోయారు హిమ. ఓకే. సో నెక్స్ట్ 8th సెంటెన్స్ సేవిక సమార్జనం కరోతి. సమార్జనం అంటే క్లీన్, స్వీప్ చేయడం, ఊడవడం. సో సేవిక అంటే పనమ్మాయి ఊడుస్తోంది అని. ధార్మిక సేవాం కరోతి. ధార్మిక అంటే రిలీజియస్ పర్సన్, ధార్మికుడు అని. అతను సేవని చేస్తున్నాడు అని. సహ ఉత్ప్రేక్షాం కరోతి. ఉత్ప్రేక్ష అంటే ఎక్కువ చేసి చెప్పడం. సో అతను ఎక్కువ చేసి చెప్తున్నాడు అని. సా ఉపయోగం కరోతి. సో ఆమె ఉపయోగం చేస్తోంది అని. గ్రామీణ సంచయం కరోతి. సంచయం అంటే సేవ్ చేసుకోవడం అని అర్థం. సంచయం కరోతి. ఏషః భోజనం కరోతి. ఇతను భోజనం చేస్తున్నాడు. కృషిక సంగ్రహం కరోతి. అంటే ఫార్మర్ ఇస్ సంగ్రహించడం అంటే కలెక్ట్ చేసుకోవడం. అన్ని సంగ్రహించడం మనకు తెలుసు కదా, కలెక్ట్ చేయడం అని. తర్వాత అధ్యాపక భర్త్సనం కరోతి. టీచరు భర్త్సనం అంటే స్కోల్డ్ చేయడం, తిట్టడం అని అర్థం. సో అది చేస్తున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే రెండుగా చేసినటువంటి క్రియాపదాలు. ఇప్పుడు అధ్యయనం కరోతి అని అధ్యయనము కరోతి, విక్రయణం కరోతి, పాకం కరోతి, పలాయనం కృతవంతః, శయనం కృతవాన్, సమ్మానం కృతవంతః, సమార్జనం కరోతి, సేవాం కరోతి, ఉత్ప్రేక్షాం కరోతి, ఉపయోగం కరోతి, సంచయం. ఇలా ఇవన్నీ కూడా రెండు ఒకే క్రియాపదాన్ని రెండుగా చేసి మనం వాడుతున్నాం. సో కరోతి అని చెప్పి వాడినప్పుడు అక్కడ రెండోది క్రియాపదం మామూలుగా అయితే మనం వాడేది ఏదైతే ఉంటుందో అది దాన్ని ద్వితీయ విభక్తిలో వాడతాము. ఎప్పుడైతే కరోతి అని వాడతామో భోజనం కరోతి, స్నానం కరోతి, ఉపయోగం కరోతి. ఈ ఉపయోగం కరోతి అన్నది 2 పదాలు. కరోతి తోటి ఉపయోగం వాడుతున్నాం. అట్లాగే స్నానం కరోతి, కరోతి తోటి స్నానం. ఇలా ఈ రెండుగా కూడా ఈ ఏదైనా క్రియాపదాన్ని స్ప్లిట్ చేసి వాడచ్చు. కానీ అలా స్ప్లిట్ చేసి వాడినప్పుడు అది ఆ క్రియాపదాన్ని దేన్నైతే స్ప్లిట్ చేస్తున్నామో అది మనకి యాక్చువల్గా ఏమవుతుందంటే ఇంకొక ప్రత్యయం ఉంటుంది. అది ఆ ప్రత్యయ పేరు గుర్తు రావట్లే. ఆ ప్రత్యయ యాడ్ చేస్తే గనక మీకది నపుంసకలింగ పదం అవుతుంది. నపుంసకలింగ పదం అయినప్పుడు దానిని ద్వితీయ విభక్తిలో మనం వాడాల్సొస్తుంది. అందుకని ఇవన్నీ కూడా పలాయనం, సేవాం, స్నానం అన్నీ కూడా ద్వితీయ విభక్తి ఏకవచనంలో వాడడం జరిగింది. కిందకొస్తే గనక అదే కింద వాక్యాల కింద అధ్యయనం కరోతి అని ఉన్నటువంటి 2 పదాల్ని ఒకే క్రియాపదంగా వాడాలంటే అధీతే అని వాడాలి. ఏం వాడాలి? అధీతే అని వాడాలి.
అలాగే ఉపదేశం కరోతి అన్నటువంటి 2 పదాల్ని ఉపదిశతి అని వాడాలి. విక్రయణం కరోతి అన్నదాన్ని విక్రీణీతే అని ఒకే అఖండ క్రియాపదంగా వాడాలి. అంటే ఒకటే పదం వాడుతున్నాం మనం. మళ్ళీ విక్రీణీతే కరోతి అని ఉండదు. విక్రయణం కరోతి అని ఉండాలి, లేకపోతే విక్రీణీతే ఉండాలి. అధ్యయనం కరోతి అని ఉండాలి, లేకపోతే అధీతే అని ఏదో ఒకటి వాడాలి. సో ఇక్కడ వరకు ఇది అర్థమైందా? నెక్స్ట్ ఇంకొంచెం టఫ్ అవుతుంది. ఇప్పటి వరకు క్లియర్ అయితే ఓకే. డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ మీరు మహోదయ మీరు ఇక్కడ ఏకవచనంలో వస్తుంది ద్వితీయ విభక్తి అన్నారు కదా. ఈ పలాయనం అవును. చోరా ఈ జన అనేది బహువచనం కదండి. అవి సబ్జెక్ట్ కదా, నేను దాని గురించి అసలు మీకు చెప్పలేదు. అసలు దాన్ని టచ్ చేయలేదు నేను అసలు. ఓన్లీ అంటే ఏకవచనం. నేను ఏదైతే మనం ఇప్పుడు క్రియాపదాన్ని స్ప్లిట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో క్రియాపదం, ఇప్పుడు అధీతే అన్నదాన్ని అధ్యయనం కరోతి అని ఉంది కదా, అధ్యయనం కరోతి అని ఉంది కదా. సో అధీతే అన్నదాన్ని అధ్యయనం కరోతి అని స్ప్లిట్ చేసాం. ఆ అధ్యయనం ఇక్కడ ఏకవచనంలో వచ్చు. అది బహువచనం కొన్ని సందర్భాల్లో వేరే వచనాల్లో కూడా రావచ్చు. అంటే మనకి బుక్ లో ఇచ్చింది ఏకవచనంలో ఇచ్చారు. అన్ని కూడా ఏకవచనాలు ఉన్నాయి. పలాయనం, శయనం, సమ్మానం, సమార్జనం ఇవన్నీ ఏకవచనాలు అన్ని వాక్యాల్లో. ఆ స్ప్లిట్ చేసిన క్రియాపదం మాట్లాడుతున్నా నేను. మనం ఏదైతే ఇక క్రియాపదాన్ని స్ప్లిట్ చేసామో అది. ఓకే. ఎగ్జాంపుల్లో అధ్యయనం కరోతి అన్నారు, అధీతే అని ఇచ్చారు. ఉపదేశం కరోతి అన్నారు, ఉపదిశతి అన్నారు. ఇక్కడ తి వాడారు, ఇక్కడ తే వాడారు. దాని డిఫరెన్సెస్ ఏంటి మేడం? అది పెట్టబోయి ఇది పెట్టినా రాంగ్ అవుతుందా? మీరే చెప్పాలి. అది నాకు అర్థం కాలేదు మేడం. అధీతే అంటే ఏంటి? ఉపదిశతి అంటే ఏంటి? విక్రీణీతే అంటే ఏంటి? మీరు వర్తమాన విక్రీణీతే అంటే అంటే ఆత్మనేపదం అవుతున్నారు అని. పరస్మైపదం. రాజశ్రీ గారు చెప్పినట్టు అవి తే వచ్చిందంతా కూడా ఆత్మనేపదము, తి తి వచ్చిందంట టీ వస్తే పరస్మైపదం. అవి అంతేనండి, ఇంకా దాన్ని ఫాలో అవ్వటమే. ఫాలో అవుట్. కరెక్ట్ గా చెప్పారు మీరు. ఇంకా అలాగే వస్తాయి, వాటిని మనం కంటిన్యూ అంతే చేస్తాం. అంతే. దాని గురించి అసలు బాబోయ్ ఆలోచిస్తే బుర్ర తాకు. ప్రస్తుతానికి దాని గురించి మీరు ఏం ఆలోచించారో మీకు అందదు కూడా. అవును. టేబుల్స్ నేర్చుకున్నట్టు ప్రయత్నం నేర్చుకోవాలి. మస్తు. ఓకే. సో ఇక్కడ ఎలా అయితే మనకి బుక్ లో ఇచ్చారు, ప్రస్తుతానికి దాని ముందర ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఏబిసిడి నేర్చుకుంటున్నారు అనుకోండి. సో మీకు చాలా పదాలు కనిపించచ్చు. యాపిల్ కనిపించచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫ్రూట్ ఇంకేదైనా కనిపించచ్చు, కలర్స్ అంటే బ్లూ, గ్రీన్ అలా అన్ని పదాలు అలా కనిపించచ్చు. కానీ మీరు ఇక్కడ ఏబిసిడి గట్టిగా నేర్చుకోకుండా నాకు ఆ పదాలు అర్థం కావట్లేదు అంటే ఎలా అర్థం అవుతాయి చెప్పండి? ముందర ఏబిసిడి గట్టిగా నేర్చుకోవాలి. కాబట్టి ఈ ప్రవేశ అన్నది ఒక ఏబిసిడి లాంటిది అనుకోండి. గట్టిగా ఇది నేర్చుకుంటే కనుక స్లోగా మీకు ఈ వస్తున్నటువంటి డౌట్స్ అడగద్దని కాదు, కానీ ఈ డౌట్స్ అన్ని ఏంటంటే నెమ్మదిగా ముందరకెళ్తున్న కొద్దీ క్లియర్ అవుతాయి. మనకి ఏదైనా మబ్బు పడితే ఎండొస్తే ఎలా విడిపోతుందో అలా మీ నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ మీకు ఆ మబ్బు విడిపోతుంది. ఓకే. సో కొంచెం ఇప్పటికి ప్రస్తుతానికి బుక్లో ఉన్నది మాత్రం ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలి మనం. ఓకే. బట్ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఆ డౌట్ రావాలి మీకు. ఈ స్టేజ్లో ఆ డౌట్ రావాలి. ఓకే. గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎలా ఈ పదాల్ని వాడాలి, ఏ విభక్తుల్లో వాడాలి, ఏం మార్పు చెందుతుంది అని చూడాలి. సో ఇప్పుడు కనుక మొదటి అన్నదాని కింద చదువుతాను ఫస్ట్ సెంటెన్స్, తర్వాత అన్నదాని కింద చదువుదాం. అన్నదాని కింద బాలకః పుస్తకం అధీతే. సో ఎప్పుడైతే ఇట్లా అఖండ క్రియాపదాలు అంటే విడతీయనటువంటి క్రియాపదాలు వస్తాయో అప్పుడు అది దేన్ని గవర్న్ చేస్తుందంటే ద్వితీయ విభక్తి. ఇందాక చెప్పినట్టు అధ్యయనం, పఠనం ఇలాంటి వాటిని అంటే ద్వితీయ విభక్తి రావాలి. అదే ఎదురుకుండా సెంటెన్స్ చూడండి. బాలకః పుస్తకస్య అధ్యయనం కరోతి. సో బాలకః అధ్యయనం కరోతి అని కూడా వాడొచ్చు. కానీ ఇక్కడ పుస్తకం అనేదైతే మొదటి వాక్యంలో మీకు ద్వితీయ విభక్తిలో ఉందో అది ఎప్పుడైతే ఆ క్రియాపదాన్ని మనం విడతీసి చెప్తున్నామో అప్పుడు అది షష్ఠీ విభక్తిలో రావాలి. పుస్తకస్య దేని యొక్క అధ్యయనం చేస్తున్నాడు? పుస్తకం యొక్క అధ్యయనం చేస్తున్నాడు. పుస్తకాన్ని చదువుతున్నాడు అని చెప్పొచ్చు. మొదటి వాక్యం అది. పుస్తకాన్ని
అధ్యయనం చేస్తున్నాడు అని చెప్పొచ్చు. రెండో వాక్యంలో పుస్తకం యొక్క అధ్యయనం చేస్తున్నాడు అని. సో ట్రాన్స్లేషన్లో సమ్టైమ్స్ యూ విల్ లూజ్ ద మీనింగ్. సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్కి చేయాలంటే సో జస్ట్ నేను అందుకనే కొంచెం జాగ్రత్తగా చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ సెంటెన్స్లో ఎప్పుడైతే అఖండ క్రియాపదం వాడతామో అప్పుడు అది ద్వితీయ విభక్తి గవర్న్ చేస్తుంది. ఎప్పుడైతే మనం క్రియాపదాన్ని ముక్కలు చేసి మాట్లాడతామో అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మొదటి వాక్యంలో ఉన్నటువంటి కర్మపదం ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రెండో వాక్యంలో షష్ఠీ విభక్తిలో వస్తుంది. సో పుస్తకం అన్నది ద్వితీయ విభక్తి అయితే పుస్తకస్య అన్నది షష్ఠీ విభక్తి. నెక్స్ట్ ముని సత్యం ఉపదిశతి. ముని ఏం చేస్తున్నాడు? సత్యాన్ని జస్ట్ 1 minute. ఆజో క్షమ్యతాం. సో రెండో దాంట్లో ముని సత్యం ఉపదేశతి. ముని నిజాన్ని సత్యాన్ని ఉపదేశం చేస్తున్నాడు అని. సో అదే రెండో వాక్యంలో వచ్చేటప్పటికి దాని ఎదురుకుండా వాక్యము ఉపదేశం కరోతి అని మనం దాన్ని ఉపదేశతిని స్ప్లిట్ చేసాం. ఆ స్ప్లిట్ చేసినప్పుడు ఏమైందంటే మొదటి వాక్యంలో సత్యం అనేది ద్వితీయ విభక్తిలో ఉన్నది. ఇక్కడ వచ్చేటప్పటికి షష్ఠీ విభక్తిలో సత్యం యొక్క ఉపదేశాన్ని చేస్తున్నాడు అని చెప్పాలి. ముని సత్యస్య ఉపదేశం కరోతి అని. మూడో సెంటెన్స్ విక్రయిక ఫలం విక్రీణీతే. సో ద సెల్లర్ ఈస్ సెల్లింగ్ అ ఫ్రూట్. అమ్మేవాడు ఫలాన్ని అమ్ముతున్నాడు. ఫలం అన్నది ఇక్కడ ద్వితీయ విభక్తిలో ఉంది. నెక్స్ట్ దాని ఎదుర్కొన్న ఉన్న సెంటెన్స్ విక్రయిక ఫలస్య విక్రయణం కరోతి. అమ్మేవాడు ఏం చేస్తున్నాడు? ఫలం యొక్క విక్రయణాన్ని చేస్తున్నాడు. సో ఫలం అన్నది ద్వితీయలో ఉన్నది మొదటి వాక్యంలో, అది ఇక్కడికి వచ్చేటప్పటికి షష్ఠిలో అని. సో అట్లా ఈ వాక్యాలు మారుతాయి. సో నెక్స్ట్ కూడా అదే ఎగ్జాంపుల్స్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో కూడా అక్యూజేటివ్ కేస్ ఫర్ ద ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ అంటే కర్మపదము, దానికి ద్వితీయ విభక్తి రావడము అని అర్థం. దానికి జెనిటివ్ కేస్ ఫర్ ద ఆబ్జెక్ట్ అంటే మొదటి వాక్యంలో ఉన్నటువంటి కర్మపదం ఏదైతే ఉందో అది షష్ఠిలో రావడం. దానికి మరికొన్ని ఉదాహరణలు ఏంటంటే కపి వనం నాశయతి. కపి ఏం చేస్తున్నాడు? వనాన్ని నాశనం చేస్తున్నాడు. కపి అంటే ఇక్కడ మంకీ అని అర్థం. మంకీ వానరుడు వనంని నాశనం చేస్తున్నాడు. రెండో వాక్యంలో కపి వనస్య నాశనం కరోతి. సో నాశయతిని నాశనం కరోతి అని మనం రెండుగా స్ప్లిట్ చేసాం. అప్పుడు మొదటి వాక్యంలో ఉన్నటువంటి కర్మపదం వనం ఏదైతే ఉందో అది షష్ఠి వనస్య అయింది. ఓకే. తర్వాత జనాః సజ్జనాన్ ప్రశంసంతి. జనులు సజ్జనుల్ని ప్రశంసిస్తారు అని. అదే ఆ ప్రశంసంతిని రెండో వాక్యంలో ప్రశంసాం కుర్వంతి అని స్ప్లిట్ చేస్తే సజ్జన అన్నదాన్ని షష్ఠి బహువచనం. సజ్జనాన్ అన్నది ద్వితీయ బహువచనం. లైక్ రామః రామం ద్వితీయ ఏకవచనం, రామాన్ ద్వితీయ బహువచనం లాగా సజ్జనః సజ్జనం సజ్జనాన్ అని ద్వితీయ బహువచనం వస్తుంది. కాబట్టి మనము దాని యొక్క షష్ఠి బహువచనం తీసుకోవాలి. ఏది ఏకవచనంలో ఉంటే దాని ఏకవచనం. లైక్ ఇప్పుడు వనం అన్నది ఏకవచనం కాబట్టి వనస్య, ఇందాక పుస్తకం ఏకవచనం కాబట్టి పుస్తకస్య, సత్యం ఏకవచనం కాబట్టి సత్యస్య అని ఏకవచనం చేశాం. ఇప్పుడు సజ్జనాన్ అన్నది బహువచనం కాబట్టి షష్ఠి బహువచనం చేయాలి. దానికి ఏమొస్తుందంటే సజ్జనానాం ప్రశంసాం కుర్వంతి. జనులు సజ్జనుల యొక్క ప్రశంసని చేశారు అని అర్థం. పరీక్షక గుణం పరీక్షతే.
సో గుణాన్ని పరీక్షకుడు పరీక్షించాడు అని. సో గుణం అనేది ఇక్కడ ద్వితీయ ఏకవచనంలో ఉంటే ఆ తర్వాత వచ్చే వాక్యంలో పరీక్షకః గుణస్య పరీక్షాం కరోతి. పరీక్షతేకి స్ప్లిట్ చేస్తే పరీక్షాం కరోతి అని స్ప్లిట్ చేయాలి. కార్యశీలః సాధనం ఉపయుంక్తే. కార్యశీలుడు అంటే పని చేసేటటువంటి వాడు సాధనాన్ని ఉపయోగిస్తాడు అని అర్థం. సో ఆ సాధనం అన్నది ద్వితీయ ఏకవచనంలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సాధనస్య. షష్ఠిలోకి సాధనస్య ఉపయోగం కరోతి. ఉపయుంక్తే అన్న క్రియాపదాన్ని స్ప్లిట్ చేస్తే ఉపయోగం కరోతి అని వాడాలి. అధ్యాపకః వ్యాకరణం అధ్యాపయతి. సో వ్యాకరణాన్ని చదివించాడు అని. అది వ్యాకరణస్య అధ్యాపనం కరోతి. అధ్యాపయతిని స్ప్లిట్ చేస్తే అధ్యాపనం కరోతి. సో యాక్చువల్గా ఇది ఎందుకు ఈజీ అంటే మనకి అఖండ క్రియాపదాలు ఒక్కొక్కసారి కష్టం. ఉపయుంక్తే నేర్చుకోవడం, లేకపోతే పరీక్షతే నేర్చుకోవడం, స్నాతి ఇలాంటివన్నీ నేర్చుకోవడం కష్టం కాబట్టి స్నానం కరోతి, పరీక్షాం కరోతి, అధ్యయనం కరోతి, లేకపోతే ఉపయోగం కరోతి. ఇవి ఈజీ యూస్ చేయడం. స్ప్లిట్ చేసి యూస్ చేయడం ఎప్పుడు కూడా ఈజియర్ మెథడ్. మాట్లాడడానికి కూడా ఇది ఈజీగా ఉంటుంది. అలాగే భోజనం కరోతి అలా. ఓకే, సేవాం కరోతి ఇట్లా. తర్వాత సహ ద్వారం పిదధాతి. పిదధాతి అంటే ఇక్కడ ముయ్యడం, క్లోజ్ చేయడం అన్నారు. దధాతి, దదాతి కాదు, దా కాదు మధ్యలో, ఇది ధా. పిదధాతి అంటే క్లోజ్ చేయడం, అతను ద్వారాన్ని మూసాడు అని. సో నెక్స్ట్ దాంట్లో మనం దీన్ని విడతీసి యూజ్ చేయాలంటే పిధానం కరోతి. ద్వారస్య పిధానం కరోతి అంటే ద్వారాన్ని మూసాడు అని యాక్చువల్గా బేసికల్. నిర్ధనః ధనం సంచినోతి. ఇందాక సంచయం కరోతి అని వచ్చింది కదా. సంచయం అంటే టు సేవ్ అని అర్థం. సో దానికి అఖండ క్రియాపదమే, విడతీయని క్రియాపదం ఏంటంటే సంచినోతి. యాక్చువల్గా అది చినోతి అన్నటువంటి క్రియాపదము. దానికి ముందర సమ్ అని ఉపసర్గ ఉన్నది. సో అక్కడ మళ్ళీ ఒక సంధి జరుగుతుంది కాబట్టి సంచినోతి అయింది. సో సంచినోతి అన్న కూడా సేవ్ అని అర్థం. చినోతి అంటే టు చూజ్, పిక్ అని అర్థం, ఏరడం అని అర్థం చినోతి అంటే. సంచినోతి అంటే సేవ్ చేయడం అని అర్థం. సో నిర్ధన ధనస్య సంచయం కరోతి. ధనం యొక్క దాన్ని సేవ్ చేస్తున్నాడు అని అర్థం. సా వీణాం అభ్యస్యతి. ఆమె వీణని అభ్యాసం చేస్తోంది అని. సో అభ్యాసం కరోతి అని దాన్ని వేరు చేయొచ్చు. అభ్యస్యతి అని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి అభ్యాసం కరోతి అని కూడా వాడచ్చు. వీణాయాహ. సో ఇక్కడ ఇంతవరకు వచ్చినవి పుల్లింగము, నపుంసకలింగం కాబట్టి వాటి షష్ఠి అంతా కూడా పుస్తకస్య, ధనస్య, లేకపోతే సత్యస్య, ఇట్లా మనకి ఈజీ అర్థం చేసుకోవడం. స్త్రీలింగ పదం వీణా అన్నదానికి వీణాయాహ అభ్యాసం కరోతి అని చెప్పాలి. కర్మకరః సస్యం సించతి. కర్మకరుడు అంటే పని చేసేవాడు. దేన్ని సించతి అంటే నరిష్ చేయడం, పెంచడం అని అర్థం. సో దేన్ని పెంచుతున్నాడు అంటే సస్యం అంటే క్రాప్ అని అర్థం, ఏదైనా పంట. సో కర్మకరః సస్యస్య సేచనం కరోతి. సస్యం యొక్క పెంపుదల్ని చేస్తున్నాడు అని అర్థం. నాయకః జనాన్ ప్రోత్సాహయతి. ప్రోత్సాహతికి ప్రోత్సాహనం కరోతి అని విడదీసి వాడచ్చు. సో నాయకః జనానాం, ఇందాక సజ్జనానాం లాగానే జనానాం అని షష్ఠి బహువచనం వాడారు. ఎందుకంటే మొదటి వాక్యంలో జనాన్ అని రామాన్ లాగా ద్వితీయ బహువచనం ఉంది కాబట్టి దానికి షష్ఠి బహువచనం జనానాం అని వాడాలి. సభ్యః వాదం ఉపస్థాపయతి. సభ్యః అంటే సభ్యుడు అని అర్థం. ఎనీ మెంబర్ ఆఫ్ ఐదర్ ఎ ఫ్యామిలీ ఆర్ అసోసియేషన్, ఏదైనా సరే ఒక సభ్యుడు ఏం చేశాడు, వాదం ఉపస్థాపయతి, తన యొక్క వాదాన్ని అక్కడ ఉంచాడు అని. సో ఉపస్థాపనం కరోతి. సో కస్య ఉపస్థాపనం కరోతి అంటే సభ్యః వాదస్య ఉపస్థాపనం కరోతి. సో వాదం అన్నది ఇక్కడ ఏదైతే ఉందో అది ద్వితీయ ఏకవచనంలో ఉంది. దాన్ని షష్ఠి
వాదస్య आपणिकः పుస్తకం విక్రీణీతే ఇది పుస్తకస్య విక్రయణం కరోతి ఛాత్రः నియమం ఉల్లంఘతే ఉల్లంఘతే అంటే వైలేట్ చేయడం సో ఆ విద్యార్థి నియమాన్ని ఉల్లంఘించాడు సో నెక్స్ట్ దాంట్లో ఉల్లంఘనం కరోతి అంటే నియమం యొక్క ఉల్లంఘనాన్ని చేశాడు నియమస్య ఉల్లంఘనం కరోతి దుష్టః సజ్జనం వంచయతే దుష్టుడు మంచివాడిని వంచాడు అని దుష్టః సజ్జనస్య వంచనాం కరోతి సో కొంచెం దృష్టి పెట్టాలి ఏవి స్త్రీలింగ పదాలుగా మారుతున్నాయి లేకపోతే ఏవి దాని ఏమంటారు నపుంసకలింగ పదాలుగా మారుతున్నాయి సో వంచన వంచనాం సేవా సేవాం అని మారుతుంది వీటికి కూడా నపుంసకలింగ రూపాలు ఉన్నాయి కానీ ఇక్కడ మనకి ఎందుకు ఇచ్చారంటే మనకి వాడుకలో ఏవైతే మనకి పరిచయం ఉందో ఇప్పుడు తెలుగులో కూడా వంచన అంటారు సో కాబట్టి సేవ అంటారు సో ఏవైతే మనకి ఈజీగా అర్థమయ్యే పదాలు ఉన్నాయో అవి మనకి ఇక్కడ వాడడం జరిగింది లేకపోతే సేవనం అని నపుంసకలింగ పదం వాడచ్చు వంచనం అని కూడా వాడచ్చు అవి మనకి కష్టమని ఇక్కడ ఈజీగా ఉండేటటువంటి పదాలని వాళ్ళు ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ గృహస్థ అతిథిం అనురుణద్ధి సో గృహస్థ అతిథేహే అనురోధం కరోతి అంటే గృహస్థిని అనురోధం అంటే హీ రిక్వెస్టెడ్ అని అర్థం సో అనురుణద్ధి అన్నది కొంచెం కష్టం కాబట్టి అనురోధం కరోతి అని వాడచ్చు సో అట్లా ఇవన్నీ కూడా వీటిలో ఏమంటారంటే భావద్యోతక శబ్దాహ అంటారు ఇట్లా వాడినవి నాశనం అధ్యాపనం సేచనం ఉపస్థాపనం ఏవైతే ఇవన్నీ ద్వితీయాలో ఉన్నాయో వీటన్నింటినీ కూడా భావద్యోతక శబ్దాలు అని అంటారు ఓకే సో ఇక్కడ పుస్తకస్య అధ్యయనం గ్రంథస్య పఠనం ద్వారస్య పిధానం పాఠస్య స్మరణం ధనస్య సంచయ గుణస్య పరీక్ష అని ఇట్లా వాడచ్చు ఇవి ఇక్కడ వరకు క్లియర్ అండి ఇప్పుడు భావద్యోతకాలు అని భావవాచక వీటిని మనకి క్వశ్చన్స్ లో ఇస్తారండి ఇది భావద్యోతకాలు అంటే ఏమిటి అని అట్లా ఏముంటది ఇది ఓన్లీ ఫోన్లేండి నాలెడ్జ్ సేకండి ఇది జస్ట్ ఓన్లీ తెలుసుకోవడానికి నేను కూడా నార్మల్లీ మేము ఇంత డీప్ గా చెప్పము కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అలా కొంచెం ఇప్పటి నుంచే అలవాటు చేస్తే మీకు అలవాటు అవుతుందని తప్ప జస్ట్ దాని కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చాలు అంతే తప్ప ఇంత డీప్ గా ఉండదు ఓకే జస్ట్ ఓన్లీ స్ప్లిట్ చేస్తే ఎలా వాడాలి అన్నది తెలుసు ఎలా ఏ భక్తి అని కరోతి అని యాడ్ చేస్తే ఈజీగా ఉంటుంది కరోతి అని యాడ్ చేస్తే ఏ ఈజీ అండి స్ప్లిట్ హిమ మీరు ఏదైనా అంటున్నారా లేదు మేడం ఎక్కడి నుండో వినిపిస్తుంది నేనేం మాట్లాడలేదు మ్యూట్ లో ఉన్నాను మీరు కాదు హిమ అంటే ఇంకెవరో హిమబిందు అని లాగిన్ చేశారు నేను మ్యూట్ చేశాను లేండి అందరు ఓకే సో ఇక్కడ వరకు క్లియర్ అండి ఏదైనా డౌట్ ఉందా ఓకే సో నెక్స్ట్ పార్ట్ దీని మీద ఆధారపడే ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్ అర్థం చెప్పండి మేడం ఒకసారి గృహస్థ అతిథిం అనురుద్ధతి అంటే గృహస్థుడు అంటే గృహం యొక్క యజమాని గృహస్థుడు ఎవరైనా ఇంట్లో ఉండేవాడు అని అర్థం వాడు అతిథిని అనురోధించాడు అంటే రిక్వెస్ట్ చేశాడు అని అర్థం నెక్స్ట్ సెంటెన్స్ లో అతిథి అతిథేహే హరిహి హరేహే అని షష్ఠి ఏకవచనం వస్తుంది ఇంకా మీరు షష్ఠి ఇప్పుడు నేర్చుకుంటారు కాబట్టి కంగారు పడదు ఓకే విల్ సీ నౌ అది ఏంటి అన్నది చూద్దాం నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది ఓకే క్లియరా హిమ అర్థమైంది నెక్స్ట్ వచ్చేసి ఎట్లా అంటే ఇప్పుడు సో ఇప్పుడు మనం లాస్ట్ చాప్టర్లో ఈ పని చేసిన తర్వాత ఇంకో పని చేశాడు అని ఒక విధంగా చెప్పాం అది ఒక ఉపయోగం త్వా ప్రత్యంతతో చెప్పాం పఠిత్వా గచ్చతి లేకపోతే
లిఖిత్వా ఆగచ్చతి ఇట్లా ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎట్లా అంటే ఈ పని చేసిన తర్వాత వాడు చేశాడు అని చెప్పొచ్చు. లేతే ఈ పనికి ముందర పూర్వం ఈ పని అయింది అని చెప్పాలంటే ఎలా చెప్పాలి మనం అన్నది చూస్తే గనుక మొదటి వాక్యం సహ పుస్తకస్య పఠనస్య అనంతరం స్నానం కరోతి. సో పఠనం అన్న వర్డ్ ఇప్పుడు చదివాం కాబట్టి మనకి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ వాక్యాన్ని ఇస్తున్నాడు. సో అతను పుస్తక పఠనం తర్వాత స్నానం చేశాడు అని సింపుల్ సెంటెన్స్ ఇంగ్లీష్లో తెలుగులో చెప్పాలంటే పుస్తకస్య పఠనస్య అనంతరం. సో అనంతరం అన్నటువంటి పదం వస్తే కనుక దాని ముందర వచ్చేటటువంటివి ఏవైనా సరే అవి షష్ఠీ విభక్తిలో వస్తాయి. పుస్తకస్య పఠనస్య అనంతరం అని. ఓకే, ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్నానం కరోతి అది నార్మల్, అది దానికి ఏం మార్పు ఉండదు. అనంతరం అన్నటువంటి పదానికి ముందర వచ్చేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా అంటే కర్మ పదాలు రెండు కూడాను షష్ఠీ విభక్తిలో రావాలి. పుస్తకస్య పఠనస్య అని రావాలి అనంతరం అని. తర్వాత సహ గ్రంథస్య పరిశీలనస్య అనంతరం చేతే, అతను గ్రంథం యొక్క పరిశీలనం అనంతరం పడుకున్నాడు. సో అనంతరం అని వచ్చింది కాబట్టి దాని ముందర ఉండేటటువంటి రెండు కూడా పదాలు షష్ఠీలో రావాలి. గ్రంథస్య పరిశీలనస్య అనంతరం అని వచ్చి అప్పుడు శేతే అంటే నిద్రపోయాడు, శయనం కృతవాన్ అని అర్థం. శేతే పడుకున్నాడు అని. తర్వాత ఒకవేళ కనుక పూర్వం అని పదం వస్తే కనుక ఇప్పుడు అనంతరం చూసాం, పూర్వం అని వస్తే ఏమవుతుంది అంటే ఏదైతే కర్మపదం ఉంటుందో అది షష్ఠీలో వస్తుంది. లైక్ సా దేవస్య పూజనాత్ పూర్వం. సో పూర్వానికి ముందర వచ్చే పదమేమో పంచమిలో ఉంటుంది, దానికి ముందర వచ్చే పదమేమో షష్ఠీలో ఉంటుంది. సో దేవస్య అన్నది షష్ఠీలో ఉంటుంది, పూజనాత్ అన్నది పంచమిలో ఉంటుంది. పూర్వం అన్నటువంటి పదం వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే ఒక్క నిమిషం, జస్ట్ 1 minute. క్షమత. సో దీనికి పూర్వం అంటే ఆ స్నానానికి ముందర ఏం చేశాడు అని. సో ఎప్పుడైతే పూర్వం చేసే పని చెప్పాలో అప్పుడు పూజస్య దేవస్య పూజనాత్ పూర్వం అంటే అతను దేవుడు పూజ చేసేదానికి ముందరే స్నానం చేశాడు అని అర్థం. పూజనాత్ పూర్వం స్నాతి, స్నానం కృతవాన్ అని. సజ్జనః నీతేః ఉపదేశాత్ పూర్వం స్వయం ఆచరతి. సో పూర్వం వచ్చింది కాబట్టి ఉపదేశ అన్న పదం పంచమిలో వస్తుంది, ఉపదేశాత్ అని. సో దేని యొక్క ఉపదేశం అంటే నీతి యొక్క ఉపదేశము. నీతి నీతేహే. సో ఇది షష్ఠీ ఏకవచనంలో వచ్చింది, నీతేహే. సో సజ్జనులు ఏం చేస్తారు, నీతి యొక్క ఉపదేశం ఎప్పుడు చేస్తారు, వాళ్ళు ఆచరించే వాళ్ళు చెప్పే ముందరే వాళ్ళు దాన్ని ఆచరిస్తారు అని అర్థం. సో ఓ నీతేహే ఉపదేశాత్ పూర్వం, వాళ్ళు ఉపదేశం చేసే ముందరే దాన్ని ఆచరించేస్తారు అని అర్థం. సో అంటే వాళ్ళు ఆచరించే ఉపదేశం చేస్తారు అని. కర్మకరి పాత్రస్య ప్రక్షాళనాత్ పూర్వం జలం సంగ్రహణాతి. సో పూర్వం అని వచ్చింది కాబట్టి అది దానికి ముందర వచ్చే పదం పంచమి. ప్రక్షాళనం ప్రక్షాళనాత్ అంటే తొలిచే ముందరే అని. పాత్రస్య దేన్ని తొలిచే ముందర అంటే పాత్రల్ని. సో ఆ సేవకురాలు పాత్రలు కడిగే ముందరే జలాన్ని సంగ్రహణాతి అంటే తెచ్చుకున్నది, సంగ్రహించింది అని అర్థం. అండ్ దెన్ కార్యక్రమస్య సమాప్తేః అనంతరం జనాః గచ్చంతి. సో కార్యక్రమం యొక్క సమాప్తం తర్వాత జనులు ఇంటికి వెళ్ళారు కాబట్టి కార్యక్రమస్య షష్ఠి అయింది, సమాప్తి అన్నది ఏకవచనం అయితే దానికి షష్ఠి వచ్చేసి సమాప్తే. అనంతరం అని పదం వచ్చింది కాబట్టి దాని ముందర ఉన్నటువంటి రెండు పదాలు కూడా షష్ఠిలోనే రావాలి. కాబట్టి కార్యక్రమస్య
సమాప్తేః అనంతరం జనాః గృహం గచ్చంతి అని. వృష్టేః ఆగమనాత్ పూర్వం త్వం గృహం గచ్చ. వృష్టిః అంటే వర్షం. వృష్టిః అంటే వర్షం. దానికి షష్ఠి వచ్చి వృష్టేః. పూర్వం అని ఉంది కాబట్టి దానికి ముందర వచ్చే పదం ఏదైతే ఉందో అది పంచమి. ఆగమనాత్ అంటే వచ్చే ముందరే. సో వర్షం వచ్చే ముందరే నువ్వు ఇంటికి వెళ్ళు. త్వం గృహం గచ్చ, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తున్నారు. లేఖన్యాః క్రయణస్య అనంతరం ధనం దేహి. లేఖనీ స్త్రీలింగ పదం, గౌరీ లాగా లేఖన్యాః అన్నది షష్ఠి ఏకవచనం, క్రయణం అన్నది నపుంసకలింగ పదం, క్రయణస్య షష్ఠి ఏకవచనం. అంటే ఆ పెన్ను యొక్క కొనడం అనేటటువంటిది దాని తర్వాత నువ్వు ధనాన్ని ఇవ్వు. దేహి అంటే ఇవ్వు అని అర్థం. ఫలస్య ఖాదనాత్ పూర్వం హస్తం క్షాళయ అంటే పూర్వం ముందర. సో పూర్వం ఏం చేయాలి? ఫలం తినే ముందర. సో ఫలస్య ఖాదనాత్. సో ఖాదనాత్ పంచమిలో ఉంది, ఫలస్య షష్ఠిలో ఉంది. హస్తం ప్రక్షాళయ. సో ఫలం తినే ముందర చెయ్యిని కడుగు అని చెప్తున్నారు. దేవస్య ప్రార్థనాయాః అనంతరం సహ గతవాన్. దేవుడి యొక్క ప్రార్థన తర్వాత అతను వెళ్ళిపోయాడు. సో అనంతరం అని వచ్చింది కాబట్టి దాని ముందర వచ్చే 2 పదాలు కూడా షష్ఠి. సో దేవః, దేవస్య, ప్రార్థన అన్నది స్త్రీలింగ పదం రమా శబ్దం లాగా కాబట్టి ప్రార్థనాయాః అని షష్ఠి ఏకవచనంలో వస్తుంది. సో ఇవి అనంతరం అని కానీ పూర్వం అని కానీ వాడాలి అంటే వాడాల్సినటువంటి విధానం. ఓకే, రైట్. అవగతం. కొంచెం కష్టం అనిపించవచ్చు అర్థం చేసుకోవడానికి. కొంచెం ప్రాక్టీస్ తోటి అర్థమవుతుంది. వాక్యాలు పదే పదే చదివి దాని అర్థం తెలుసుకోండి. అండ్ మీకు ఇంకా విభక్తులు కూడా పూర్తిగా రావాలి కాబట్టి కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఓకే, యా. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఒక్కసారి మళ్ళీ నాకు కొంచెం క్లాస్ మిస్ అయ్యింది. విభక్తులు ఒక్కసారి వివరిస్తారా? కొంచెం విభక్తులు కొంచెం ఎలా గుర్తుపట్టాలో కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను మొత్తం రిపీట్ చేయలేనండి. ఎందుకంటే క్లాస్ మళ్ళీ మనం వెనకాలకి వెళ్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ విభక్తికి వెళ్తున్నాం మనం యాక్చువల్గా. అది కొంచెం అర్థమైంది. అదే కొంచెం దాన్ని చూశాను. అది నాకు అర్థమవుతుంది. అంటే ఈ ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో పంచమి, షష్ఠి విభక్తులు బాగా గట్టిగా రావాలి. అప్పుడే మనకి ఇది పూర్తిగా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. వన్స్ మీరు మొత్తం మన పోర్షన్ అయిపోయి మీరు అన్ని విభక్తులు కంప్లీట్ గా వచ్చినాయి అనుకున్న తర్వాత అప్పుడు ఒకసారి ఎలాగో మళ్ళీ అంతా చదువుతారు కాబట్టి కూడా అర్థం కాకపోతే అప్పుడు మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్పండి. అలా ఇప్పుడు ముందరికి లెట్స్ నాట్ గో బ్యాక్. మళ్ళీ వెనకాలకి వెళ్తే కొంచెం కష్టం. సో షష్ఠి విభక్తి ఇప్పుడు చేస్తున్నాం మనం. సో షష్ఠి విభక్తి దేనికోసం అంటే బేసికలీ షష్ఠి విభక్తి అన్నది బిలాంగింగ్ అని చెప్పాలి అన్నప్పుడు. సో బిలాంగింగ్ అంటే వీరికి సంబంధించింది, నాకు సంబంధించింది, లేకపోతే నీకు సంబంధించింది, లేకపోతే రాముడికి సంబంధించింది. సంథింగ్ బిలాంగింగ్ టు రామ, సంథింగ్ బిలాంగింగ్ టు మీ, టు సంబడి ఏదైనా చెప్పాలి అంటే ఆ బిలాంగింగ్నెస్ ఏదైతే ఉందో అది అంటే వారికి సంబంధించింది, సంబంధం ఉన్నది అని అర్థం. సో ఇప్పుడు కనుక మనం ఫస్ట్ లెసన్ దశదిన్ శిబిరం తీసుకుంటే మమనామ అని చెప్తున్నాం. మమనామ అంటే ఏంటి అర్థం? నా యొక్క పేరు. ఎవరి పేరు? నా యొక్క పేరు, నాకు సంబంధించిన పేరు అనే కదా అర్థం. నా యొక్క పేరు అంటే అర్థం ఏంటి? మై నేమ్ విచ్ బిలాంగ్స్ టు మీ కదా. మై నేమ్ అంటే మైన్ అని అర్థం, మైన్ అని. సో మై అని ఎక్కడైతే మనం వాడతామో నా యొక్క, లేకపోతే నీ యొక్క, హిజ్ నేమ్ తస్య నామ, అయితే తస్య పుస్తకం అతని యొక్క పుస్తకము, రామస్య పత్ని సీత అంటే రాముడి యొక్క భార్య సీత. సో ఎవరి భార్య? రాముడికి సంబంధించింది. సో ఎక్కడైతే ఈ బిలాంగింగ్నెస్ అన్నది వాడతామో అక్కడ అన్ని చోట్ల షష్ఠి విభక్తి వాడతాం. సో చాలా కామన్ గా వాడేటటువంటి విభక్తి ఎక్కువగా ఇదే విభక్తి ఉంటుంది. మీకు ఎక్కడ చూసినా కూడా చాలా చూస్తారు మీరు. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా పుస్తకస్య అధ్యయనం, ఓకే, సత్యస్య ఉపదేశం, ఇవన్నీ షష్ఠి విభక్తి. సజ్జనానాం అలా. సో ఇవన్నీ ఏకవచనం బహువచనాల్లో వాడు. వాక్యాలు చూద్దాం. వాక్యాలు చూస్తే కనుక
సూర్యస్య ఉదయః భవతి. సూర్యుడి యొక్క ఉదయము అయినది. యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో రాయాలంటే సన్ రైజెస్ అని రాస్తాం. బట్ సంస్కృతంలో రాయాలంటే సూర్యస్య ఉదయః, సూర్యుడి యొక్క ఉదయము జరుగుతున్నది అని చెప్పడం. దెన్ నద్యాః జలం ప్రవహతి. సో నది యొక్క జలము ప్రవహిస్తోంది. దేని యొక్క జలము? నదికి సంబంధించిన జలం. నదిలో ఉన్నటువంటి జలం నది జలం అని అర్థం. సో కాబట్టి నదీ స్త్రీలింగ పదం గౌరీ శబ్దం లాగా నద్యాః అన్నది షష్ఠి ఏకవచనము. ఓకే. సో అప్పుడు అందులో అది నద్యాః అవుతుంది. అండ్ దెన్ తరోః పర్ణాని దీర్ఘాని. తరుహు తరోః. గురువు శబ్దంలాగా గురుహు గురోః. గురువు యొక్క శిష్యుడు అని చెప్పాలంటే గురోః శిష్యః అని చెప్పొచ్చు. ఇక్కడ తరోః పర్ణాని అంటే ఆ తరువు యొక్క, ఆ చెట్టు యొక్క పర్ణాలు దీర్ఘంగా ఉంటాయి. దీర్ఘాని అంటే దీర్ఘంగా ఉంటాయి అని చెప్తున్నారు. గురోః పుత్రః పఠతి. గురువు యొక్క పుత్రుడు చదువుతున్నాడు. ఎవరికి సంబంధించిన పుత్రుడు? గురువు యొక్క పుత్రుడు. గురోః పుత్రః. చంద్రికాయాః ధవళతా శోభతే. అంటే చంద్రిక అంటే ఒక చంద్రుడు అని. చంద్రుడి యొక్క తెల్లదనం శోభిస్తోంది అని అర్థం. లేకపోతే బ్రైట్నెస్ అని కూడా తీసుకోవచ్చు. ధవళత అంటే 2 విధాలా తీసుకోవచ్చు. వైట్‌నెస్ అని కానీ లేకపోతే బ్రైట్‌నెస్ అని కానీ. సో ఆ మూన్ లైట్ మెరుస్తోంది అని. చంద్రికాయాః నదీ నద్యాః చంద్రికాయాః. ఇది ఒకటి ఆకారాంత స్త్రీలింగం. నది అన్నది ఈకారాంత స్త్రీలింగం. బుద్ధేః తీక్షణతాం పశ్య. బుద్ధిః అన్నది యాక్చువల్‌గా ఇకారాంత స్త్రీలింగ పదం మతి శబ్దంలాగా. మనకి రమా శబ్దం కింద మతి శబ్దం ఉంది. అలాగే ఇది కూడా బుద్ధి బుద్ధేః. షష్ఠి. బుద్ధి యొక్క తీక్షణతని చూడు అని చెప్పడం. అగ్నేః జ్వాలా రక్త. అగ్నిః ఇకారాంత హరి శబ్దంలాగా అగ్నిః అగ్నేః జ్వాలా రక్త. అంటే అగ్ని యొక్క జ్వాల ఎలా ఉంది? ఎర్రగా ఉంది. రక్త అంటే రక్తం కలర్, రెడ్ కలర్ అని అర్థం. అతిథేః ఆగమనం భవతి. అతిథిః పుల్లింగం హరి శబ్దంలాగా అతిథేః షష్ఠి ఏకవచనం. సో అతిథి యొక్క ఆగమనం భవతి అంటే జరుగుతున్నది అని. ఏతాని నారీణాం ఆభరణాని. ఇవి ఏతాని అంటే ఇవి అని చెప్తున్నాడు. ఓకే. సో నారీణాం నారీ నారీణాం షష్ఠి బహువచనం వచ్చి నామ్ అని ఎక్కువగా కనిపిస్తుంది. నారీణాం రామాణం సీతానాం ఇట్లా నామ్ అని కనిపిస్తుంది. సో ఇవి నారీమణుల యొక్క ఆభరణాలు అని. బంధూనాం గృహాని విశాలనాని. బంధూనాం బంధువుల యొక్క గృహాలు విశాలంగా ఉన్నాయి. జనాః రవేః ఉదయం పశ్యంతి. ఇందాక సూర్యస్య ఉదయం అన్నాడు. ఇప్పుడు రవిః అని వాడుతున్నాడు. 2 సమానార్థకాలే. 2 కూడా సూర్యుడు అనే అర్థం. సో రవేః ఉదయం పశ్యంతి. రవి యొక్క ఉదయాన్ని జనాలు చూస్తున్నారు అని. సో రవేః అన్నది షష్ఠి. దేవానాం గురుః బృహస్పతిః. దేవః దేవానాం అని షష్ఠి బహువచనం. దేవతల యొక్క గురువు ఎవరు? బృహస్పతి. శుక్రాచార్యస్య శిష్యాః అసురాః. శుక్రాచార్యుడి యొక్క శిష్యులు అసురులు. శుక్రాచార్యః చార్యస్య అని షష్ఠి ఏకవచనం. వాప్యః జలం శీతలం. వాపి అంటే నది, ఇది నుయ్యి. సో వాపి అంటే నుయ్యి అని ఈకారాంత స్త్రీలింగ పదం గౌరీ శబ్దంలాగా. సో వాపి వాప్యాః. లేఖని లేఖన్యాః అని ఇందాక చదివాం అది. అలాగే నదీ నద్యాః. సో వాపి యొక్క జలము చల్లగా ఉంటుంది. ఉష్ణోదకస్య పానం ఆరోగ్యాయ. ఉష్ణోదకః అంటే ఉష్ణ ఉదకః వేడి నీళ్లు. అది సంధ్య అయింది కాబట్టి ఉష్ణోదకః అయింది. ఉష్ణోదకస్య పానం ఆరోగ్యాయ అంటే వేడి నీళ్ళ యొక్క తాగడం అన్నది ఆరోగ్యానికి మంచిది అని.
పాండోః పుత్రః ధర్మరాజः. పాండోః పుత్రః అంటే పాండురాజు యొక్క పుత్రుడు ధర్మరాజు. కుంత్యాః పుత్రః కర్ణః. కుంతి యొక్క పుత్రుడు కర్ణుడు. గిరీణాం శిఖరాణి రమ్యాని. గిరిహి అంటే పర్వతం అని అర్థం. సో గిరి అంటే పర్వతాల యొక్క శిఖరాలు చాలా అందంగా ఉంటాయి చూడడానికి. రమ్యాని అంటే బ్యూటిఫుల్ అని. అండ్ దెన్ కవేః పద్యాని రమణీయాని. కవేః హరేః రవేః కవేః అని షష్ఠీ ఏకవచనం. అండ్ దెన్ అభిమన్యోః పౌత్రః జనమంజేయః. అభిమన్యుః అనేది ఉకారాంత శబ్దం, గురు శబ్దం లాగా. ఇందాక తరు శబ్దం లాగా. తరోః అభిమన్యోః పౌత్రః జనమంజయ. ఆయన యొక్క ముని మనోడు ఎవరైతే ఉన్నాడో అతను జనమంజయుడు. పార్వత్యాః పుత్రః గణపతిః. పార్వత్యాః నద్యాః అలాగే పార్వత్యాః. ఆమె యొక్క పార్వతి యొక్క పుత్రుడు గణపతి. గణపతేః చత్వారః హస్తాః. గణపతిః ఇకారాంత హరి శబ్దం లాగా హరేహ అయినట్టుగానే గణపతి యొక్క 4 చేతులు అని. చత్వారః హస్తాః. పాండవ. సో ఇంకో రెండో కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే అమాంగ్ అని వాడాలో మనం, వీరిలో అందరిలో వీడు శ్రేష్ఠుడు అని వాడాలో అట్లా అప్పుడు వాడినప్పుడు కూడా షష్ఠీ బహువచనం వాడచ్చు. పాండవానాం ధర్మరాజః శ్రేష్ఠః. పాండవులలో అందరిలోకి శ్రేష్ఠుడెవరు? ధర్మరాజః. సో అందరిలోకి అంటున్నాం, అమాంగ్స్ట్ అంటున్నాం కాబట్టి అప్పుడు కూడా షష్ఠీ బహువచనం వాడచ్చు. ఛాత్రాణం బాలికా బుద్ధిమత్యః. అంటే విద్యార్థుల్లో అందరిలోకి బాలికలు బుద్ధిమంతులు అంటే ఇంటెలిజెంట్ అని అర్థం. ఛాత్రాణం బాలికాః బుద్ధిమత్యః. వృక్షాణం నారికేళః శ్రేష్ఠః. వృక్షాలలో అన్నిటికంటే కూడా నారికేళ వృక్షము శ్రేష్టమైనది అని చెప్పి. సో ఇది షష్ఠీ విభక్తి. ఉన్న వాటిలోకి అన్నిటికీ షష్ఠీ విభక్తి చాలా తేలిక. రెండే కండిషన్. ఎమాంగ్ గాని బిలాంగింగ్ కానీ రెండిటికి మధ్యాహ్నండి. ఎస్. అలా రాసుకుంటే అర్థమవుతుంది. అమాంగ్ అని వాడినప్పుడు మాత్రం షష్ఠీ బహువచనమే వాడతాం, ఏకవచనం వాడతాం లేదు. కరెక్ట్. ఒకళ్ళలో అని చెప్పలేం కదా, సో మెనీ పీపుల్లో కాబట్టి షష్ఠీ బహువచనమే వాడతాం మనం అమాంగ్స్ట్ అని చెప్పాలంటే. ఓకేనా అండి? క్లియరా? అవగతం వా మిగతా వాళ్ళు? అర్థమైందా అండి? అర్థం కాలేదా? అవగతం సో షష్ఠీ అయింది అని అనిపిస్తుంది, అర్థము తెలియట్లే. మీరు మళ్ళీ వీడియో వినాలి, మళ్ళీ చదవాలండి. ఓకే, ఒక్కసారిలో అర్థం కాదు, నాకు తెలిసింది. చెప్తున్నప్పుడు చక్కగా హాయిగా వినేస్తున్నాము. రివిజన్ సేమ్ డే రివిజన్ చేస్తే మీకు ఇంకొంచెం గట్టిగా అర్థమవుతుంది. మీరు రాజశ్రీ మేడం చెప్పారు, ఆ గ్యాప్ వస్తే మళ్ళీ మీరు మర్చిపోతారు. ఏమో ఇది వాకింగ్ కంపానియన్ అయిపోయిందండి ఈ వీడియో నాకు ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్ అండి. అలాగే అవ్వాలి. అంతే అలా కాకపోతే అవటం లేదు, ఆ బ్యాక్లాగ్ క్లియర్ అవటం లేదు. అవును, కరెక్ట్, ట్రూ, అలాగే అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు షష్ఠీ విభక్తి రూపాలు టేబుల్ చూద్దాము. దీంట్లో రామ శబ్దానికి ఏకవచనం రామస్య, బహువచనం వచ్చేసి రామాణం. షష్ఠీలో ద్వివచనము సప్తమి ద్వివచనము సమానంగానే ఉంటాయి అన్నిట్లోనూ. అది పుల్లింగం అవ్వండి, స్త్రీలింగం అవ్వండి, నపుంసకలింగంలోను ఎక్కడైనా సరే షష్ఠీ ద్వివచనము సప్తమి ద్వివచనము సమానంగా ఉంటాయి. కాబట్టి ఒక్కటి నేర్చుకుంటే రెండోది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో రామస్య, రామయోః, రామాణం అని ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఓకే, అలాగే ఇకారాంత హరి శబ్దం హరేః, హరీణాం. ఉకారాంత గురు శబ్దం గురోః, గురూణాం. ఇక్కడ రూకి ప్రతిదానికి ఆ బేస్ వర్డ్ అయితే ఉందో దానికి దీర్ఘం వస్తుంది. చూడండి, రామ రామాణం, హరి హరీణాం, గురు గురూణాం అని దీర్ఘం వస్తుంది. పితృ శబ్దం రుకారాంత శబ్దానికి షష్ఠీ ఏకవచనం పితుహు అయితే బహువచనం పితృణాం దీర్ఘం వచ్చింది. ఓకే, అది గమనించాలి మీరు.
అలాగే నపుంసకలింగం కూడా పుల్లింగ శబ్దం లాగానే ఉంటుంది. ఓకే, వనం వనస్య అండ్ బహువచనంలో వనానాం. అలాగే దధి దధ్నః దధ్నాం, మధుః మధునః మధునాం అని అన్ని దీర్ఘం వస్తుంది. అలాగే స్త్రీలింగ పదంలో రమా రమాయాః రమాణాం అని వస్తుంది. మతిహి శబ్దం అయితే మతేః మతీనాం, నది నదీనాం. తర్వాత ధేనుః ధేనోః ధేనూనాం, మాతృ శబ్దం అది మాతుః షష్ఠి ఏకవచనం, మాతృణాం అన్నది షష్ఠి బహువచనం. నెక్స్ట్ సర్వనామ శబ్దాలు వచ్చేసి దకారాంత శబ్దము, అది మనం సహ తౌతే అని ప్రథమాంతంలో ఏదైతే ఉందో దానికి షష్ఠి వచ్చి తస్య ఏకవచనం అయితే తేషాం బహువచనం. అలాగే ఏతస్య ఏతేషాం కస్య కేషాం నపుంసకలింగం సేమే ఉంటాయి. తస్య తేషాం ఏతస్య ఏతేషాం కస్య కేషాం అనే ఉంటుంది. స్త్రీలింగం పదం వచ్చేసి సా తే తాహ అనేదైతే ఉందో ప్రథమాంతం వాటికి షష్ఠి తస్యాహ అని వస్తుంది. అలాగే బహువచనంలో తాసాం, ఏతస్యాహ ఏతస్యా ఏతాసాం, తర్వాత కస్యః కాసాం అని వస్తుంది. దకారాంత త్రిలింగక శబ్దంలో అస్మత్ శబ్దం అహం అనేదైతే మనం వాడతామో దానికి మమ, ఇందాక చెప్పినట్టు మమ నామ, మమ గృహం, మమ మాత, మమ పిత, చాలా మీరు మమ అని వినుంటారు. సో చాలా చాలా పూజల్లో వాటిలో కూడా మమ అని చెప్పమంటారు. మమ అంటే నా యొక్క అని. సో మమ అని. సో దానికి బహువచనం అస్మాకం. అస్మాకం దేశః భారతదేశః, అస్మాకం గృహ సమూహం అంటే మా యొక్క అపార్ట్మెంట్స్ అని, అస్మాకం భాష సంస్కృత భాష అట్లా చెప్పచ్చు. అస్మాకం మన యొక్క అని. అలాగే దకారాంత త్రిలింగక శబ్దంలో యుష్మత్ శబ్దం అంటే నువ్వు, త్వం అనేదైతే చెప్తున్నావు దానికి తవ, తవ నామ కిం అనొచ్చు. లేకపోతే తవ పుస్తకం, తవ మాత, తవ జనని, తవ పిత అని వాడచ్చు. అంటే నీ యొక్క అని అర్థం. నీ యొక్క పేరు, నీ యొక్క పుస్తకం, నీ యొక్క అని ఏదైనా వాడచ్చు. యుష్మాకం అంటే మీ అందరి యొక్క, బిలాంగింగ్ టు ఆల్ ఆఫ్ యూ అని అర్థం. ఓకే, సో అది యుష్మాకం అని. ఓకేనండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ప్రహేళిక. ప్రహేళిక వచ్చేసి వృక్షాగ్రవాసి నచ పక్షిరాజః త్రినేత్రధారి నచ శూలపాణిః త్వగ్వస్త్రధారి నచ సిద్ధయోగి జలం చ బిభ్రన్న ఘటో న మేఘః. మళ్ళీ ఒకసారి, వృక్షాగ్రవాసి నచ పక్షిరాజః త్రినేత్రధారి నచ శూలపాణిః త్వగ్వస్త్రధారి నచ సిద్ధయోగి జలం చ బిభ్రన్న ఘటో న మేఘః. సో ఇది ఒక వస్తువు గురించి మనకి దాని వివరాలు చెప్తున్నారు. ఆ వస్తువు ఏంటని తెలుసుకోవాలి. వృక్షాగ్రవాసి నచ పక్షి రాజః అంటే ఈ వస్తువు దేని గురించి అయితే మాట్లాడుతున్నాం అది ఎక్కడ ఉంటుంది? వృక్షాగ్రవాసి అంటే వృక్షానికి అగ్రభాగంలో నివసిస్తుంది. వాసి అంటే నివసించేది అని అర్థం. సో వృక్షానికి అగ్రభాగంలో నివసించేది. కానీ నచ పక్షిరాజః కానీ పక్షిరాజు మాత్రం కాదండి. పక్షిరాజు ఎవరు? పక్షిరాజు ఎవరు? పక్షులకు గరుత్మంతుడు, గరుడు. సో గరుడు కాదు అయితే కాదు, ఆయన గురించి మాట్లాడలేము కానీ ఇంకో వస్తువు. అలాగే త్రినేత్రధారి నచశూలపాణిః. త్రినేత్రధారి అంటే 3 నేత్రాలని ధరించినటువంటి వాడు. ఎవరు 3 నేత్రాలను ధరించిన వాడు? శివుడు. శివుడు. కానీ నచశూలపాణిః 3 నేత్రాలు ధరించాడు కానీ శివుడు మాత్రం కాదు అని చెప్తున్నారు. త్వగ్ వస్త్రధారి నచ సిద్ధయోగి. త్వగ్ అంటే యాక్చువల్గా ఇక్కడ త్వక్ అంటే శరీరం
అంటే ఏదైనా తోలు దేనిదైనా అంటే చెట్టు తోలు గాని ఏదైనా సరే. సో, అలాంటి తోలుని ధరించేటటువంటి వాడు శివుడు. కానీ నచ సిద్ధయోగి. శివుడనే కాదు అట్లా తోలు ధరించేవారు చాలా మంది యోగులు లేకపోతే సన్యాసులు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి అలా ధరించేవాడే కానీ సిద్ధ యోగి మాత్రం కాదు అని చెప్తున్నాడు. సో, దాంట్లో ఏముంటుంది? జలం చ బిభ్రన్న అంటే దానిలో జలం నిండుంటుంది. కానీ ఘటోన మేఘః అంటే ఘటం కాదు. ఘటో అంటే ఇక్కడ ఘటః. ఘటః కుండ. అంటే కుండ. కుండ కాదు. అలాగే మేఘం కూడా కాదు. సో, ఏమంటున్నాడు? వృక్షానికి అగ్రంలో నివసిస్తుంది కానీ పక్షిరాజు కాదు. త్రినేత్రాలుంటాయి కానీ శివుడు కాదు. త్వగ్వస్త్రాలు వేసుకుంటారు కానీ యోగి మాత్రం కాదు. జలం ఉంటుంది దాంట్లో కానీ అది మేఘము కాదు, ఘటము కాదు. సో, ఆబ్వియస్లీ ఆన్సర్ మీరు చూసే ఉంటారు. నారికేళం. నారికేళము. కొబ్బరికాయ. సో, కొబ్బరికాయకి దీన్ని మనం ఎలా అన్వయించుకోవాలి అంటే కొబ్బరికాయలు ఎక్కడుంటాయి? చెట్టుకి అగ్రభాగంలో పండుతాయి. మనం చూస్తే గనుక గెలలు చాలా పైకుంటాయి. పైన ఉన్నట్టుగా ఉంటాయి. పైన నివసిస్తున్నట్టుగా ఉంటాయి. కానీ అది పక్షిరాజు కాదు. దానికి 3 కళ్ళుంటాయి. కొబ్బరికి వెనకాల వైపు పీచు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చూస్తే 3 కళ్ళుంటాయి. అవి కళ్ళంటారు వాటిని. తెలుగులో కూడా కళ్ళనే అంటారు. సో, అవి 3 కళ్ళన్నమాట. కానీ శివుడు కాదు. త్వగ్వస్త్రధారి అంటే దానికి పీచు ఉంటుంది కదా! నార లాంటిది ఉంటుంది. కాబట్టి అది నార ఉంటుంది కానీ సన్యాసి కాదు. దాని నిండా నీళ్లుంటాయి. కొబ్బరి నీళ్లుంటాయి కదా! ఘటము కాదు, అట మేఘము కాదు. కాబట్టి కొబ్బరికాయ అని దాన్ని అన్వయించుకోవాలి. ఓకే. నెక్స్ట్ సంగ్రాహ్య విషయాః. సో, నెక్స్ట్ మనకి చాలా సుపరిచితమైనటువంటి శ్లోకము రాముడి గురించి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సో, మళ్ళీ ఒకసారి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతయా పతయే నమః. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నమః అని వచ్చినప్పుడు ఎవరికి నమస్కరిస్తున్నామో అది దేంట్లో రావాలి? ఏ విభక్తిలో రావాలి? ఎవరికి నమస్కరిస్తున్నామో అదే విభక్తిలో రావాలి. చతుర్థి విభక్తి అండి. రామాయ. రామాయ సమ్యక్ ఉత్తమం అండి. చతుర్థి విభక్తిలో రావాలి. కాబట్టి ఈ శ్లోకంలో అన్ని పదాలు ఏవైతే మనం రాముడికి అన్వయిస్తున్నామో అవన్నీ కూడా చతుర్థిలో ఉన్నాయి. ఎలా? రామాయ రామ శబ్దము రామాయ చతుర్థి రామభద్రాయ రామభద్రః రామభద్రాయ. సో, రామభద్రుడు అంటే ఎవరు? మనకి మంచిని తెచ్చిపెట్టేటటువంటి వాడు రాముడు అని అర్థం. సో, అట్లాంటి రామచంద్రుడికి రామభద్రుడికి అలాగే రామచంద్రాయ రామచంద్రః రామచంద్రాయ అంటే ఎవరైతే ఎవరి ముఖం అయితే చంద్రుడిలాగా ఉందో ఆ రాముడి ముఖం ఎలా ఉంది? చంద్రుడిలాగా ఉంది. అటువంటి రాముడు అని అర్థం. సో, రామచంద్రః రామచంద్రాయ. వేధసే వేధస్ అనేటటువంటి సకారాంత శబ్దము. దానికి చతుర్థి విభక్తి వచ్చేసి వేధస్సే అవుతుంది. సో, మేధస్సు కలిగినటువంటి వాడు తెలివి కలిగినవాడు అని అర్థం. రఘునాథాయ రఘునాథాయ అంటే రఘువంశంలో అందరికంటే లేకపోతే వాళ్ళకి రాజైనటువంటి రఘువంశానికే మొత్తానికి రాజైనటువంటి నాథుడైనటువంటి వాడు. నాథాయ నాథుడు అంటే చాలా అర్థాలున్నాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచం మొత్తానికే ఆయన నాథుడు, పాలించేవాడు అని అర్థం. సో, నాథః నాథాయ ఇది కూడా చతుర్థి. సీతాయాః పతయే ఇప్పుడే చదివాం. సీతాయాః పతిః. సో, సీతాయాః ఏ విభక్తిలో ఉంది? యొక్క దేంట్లో ఉందండి? సీత యొక్క భర్త. ఇప్పుడే చదివాం కదా. షష్ఠి షష్ఠి అండి. సీత యొక్క భర్త పతికి అని అర్థం. సో, సీతాయాః పతిః అని ఉండాలి. సో, పతికి అంటే సీత యొక్క పతి అని అర్థం.
కానీ మనం పతి శబ్దాన్ని చతుర్థిలోకి పెట్టుకోవాలి. అంటే ఆయన కోసమని నమస్కరిస్తున్నాం కాబట్టి ఆ పతి శబ్దంకి చతుర్థి వచ్చేసి పతయే. సీతాయాః పతయే నమః. అటువంటి రాముడికి, ఎటువంటి రాముడు అంటే రాముడికి అంటే మనకి మంచిని చేకూర్చేటటువంటి రాముడికి, అలాగే ఎవరి ముఖమైతే చంద్రుడిలాగా ఉండే అటువంటి రాముడికి, తెలివిగలవాడైనటువంటి రాముడికి, ఈ రఘువంశానికే మొత్తానికి రాజైనటువంటి రఘునాథుడికి, నాథుడు ఈ మొత్తం ప్రపంచానికి ప్రపంచాన్ని పాలించేటటువంటి నాథుడి నాథాయ సీతాయాః పతయే. సో ఎప్పుడైతే సీతాయాః అన్నామో అది షష్ఠిలో ఉంది కాబట్టి అది చతుర్థిలో ఉండదు. ఎందుకంటే సీత యొక్క పతి అని చెప్తున్నాం కాబట్టి సీతకి కాదు కదా నమస్కారం చేసేది, సీత యొక్క పతికి చేస్తున్నాం కాబట్టి పతి అన్నది చతుర్థిలో ఉండి పతయే నమః అని వస్తుంది. ఓకే. ఆ తర్వాత ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది కూడా మనం రెగ్యులర్ గా వినేటటువంటి శ్లోకమే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ముందరగా చివరి పదం చూస్తే శ్లోకంలో నమామ్యహం అన్నది సంధి ఉంది. నమామి అహం, అహం నమామి నేను నమస్కరిస్తున్నాను. ఎవరికి అంటే ఇంకొకటి ఏంటంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నమః వచ్చినప్పుడు మాత్రమే ఎవరికి నమస్కరిస్తున్నామో చతుర్థిలో ఉండాలి. నమామి అని క్రియాపదం వస్తే అన్ని కూడా ఎవరికి నమస్కరిస్తున్నామో అది ద్వితీయలో ఉండాలి. నమామి అని ఉంది కాబట్టి ఆపదాం అపి ఆపదాం అపహర్తారం, ఆపదాం అపహర్తారం అంటే ఆపదల్ని హరించేటటువంటి వాడు అని అర్థం. అండ్ దెన్ దాతారం సర్వ సంపదాం అంటే దాతారం అంటే ఇచ్చేటటువంటి వాడు. దేన్ని? సర్వ సంపదాం అన్ని సంపత్తుల్ని ఇచ్చేటటువంటి శ్రీరాముడికి. లోకాభిరామం అంటే లోకానికి లోకం చేత అభిరామం అంటే ప్రేమించబడేటటువంటి రాముడు లోకం చేత. శ్రీరామం అటువంటి శ్రీరాముడికి భూయో భూయో, భూయో భూయో అంటే ఇవి అవ్యయ పదాలు. మళ్ళీ మళ్ళీ అని అర్థం, పునః పునః అని అర్థం. మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను, నమామి అహం అని అర్థం. ఓకే, క్లియర్ అండి? అర్థమైందా? అర్థమైందండి బాగా. ఇది తెలుసు. వర్తమానం చదువుకునే పద్యాల మూలాన్ని, శ్లోకాల మూలాన్ని ఈజీగా అనిపిస్తుంది. మనకి నోటికి నలిగిన శ్లోకాలైతే అవునండి, ఈజీగా అవుతుంది. అదే నలగని శ్లోకాలైతే మనకి శ్లోకం తెలియదు కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది. అది రైట్. సో సుభాషితం లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి సుభాషితము అది వచ్చేసి నా కించిత్ సహసా కార్యం కార్యం కార్య విదా క్వచిత్ క్రియతే చేత్ వివిచ్యైవ తస్య శ్రేయః కరస్థితం. ఓకే, మళ్ళీ ఒకసారి ఎవరి దగ్గర నుంచో సౌండ్ వస్తుందండి. ఓకే, నేను అందరినీ మ్యూట్ చేస్తున్నా. నా కించిత్ సహసా కార్యం కార్యం కార్య విదా క్వచిత్ క్రియతే చేత్ వివిచ్యైవ తస్య శ్రేయః కరస్థితం. అంటే ఇక్కడ నా కించిత్ అంటే కొంచెం, కించిత్ అంటే కొంచెం. ఓకే, సో సహసా కార్యం, సహసా అంటే త్వరపడి, హేస్టీగా. సో కార్యాన్ని త్వరపడి చెయ్యకూడదు, తొందరపడి కార్యం మొదలు పెట్టకూడదు, మొదలు పెట్టినప్పుడు విడిచిపెట్టకూడదు. సో మనకి ఇది అందరికీ తెలిసిందే, పరిచయం అయిందే ఇవన్నీ కూడా. సో ఏ కార్యాన్నైనా నెమ్మదిగా ఆలోచించుకుని ఆ పని చేయాలి. సహస అంటే తొందరగా ఏదో చేసేయాలి అని చేసేయకూడదు అని చెప్తున్నాడు. ఎలా చేయాలి? కార్య విదా క్వచిత్, కార్యం కార్య విదా క్వచిత్ అంటే కార్యాన్ని ఆ కార్యం గురించి మొత్తం తెలుసుకుని అది చెయ్యాలి. కార్య విధ అంటే కార్యం గురించి తెలుసుకోవడం, ఆ కార్యం గురించి తెలుసుకుని చెయ్యాలి. క్రియతే చేత్ అలా చేస్తే కనుక వివిచ్యేవ, వివిచ్య ఏవ అంటే ఆలోచించి,
ఆలోచించి చేస్తే ఏమవుతుంది? తస్య శ్రేయః కరస్థితం. దాని యొక్క శ్రేయస్సు లేతే ఆ పని అలా పని చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మన చేతులు కరస్థితం అంటే మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే మనం కార్యాన్ని ఎలా తీసుకొని చేస్తామో ఆ కార్యం యొక్క ఫలితం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. సో ఇన్ వాట్ ఎవర్ వే యూ డూ ద వర్క్ ద రిజల్ట్ ఈస్ అకార్డింగ్ టు దట్ ఓన్లీ. సో తొందరగా త్వరపడి దాని గురించి తెలియకుండా ఏదో చేసేస్తే దాని ఫలితం ఏదోగానే ఉంటుంది. కొంచెం ఆలోచించుకుని ఆ పని గురించి అన్ని వివరాలు తెలుసుకుని దాన్ని ఎలా చేయాలో ఒక చిన్న ప్లాన్ వేసుకుని చేస్తే కనుక అప్పుడు దాని ఫలితం కూడా దానికి అనుగుణంగానే ఉత్తమంగా ఉంటుంది. ఓకే. సో ఈ సుభాషితం యొక్క అర్థం అది. అర్థమైందా అండి? ఓకే. ఓకే. రైట్. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి మీకు ఎక్సర్సైజ్ తీసుకోవట్లేదండి. కొంచెం మీరు లెసన్ చదువుకుని థరోయి వస్తే గనక నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు తీసుకుంటానో దాన్ని బట్టి 99% మండే తీసుకుందామని అనుకుంటున్నానండి. బట్ మండే 10th లెసన్ తీసుకుంటాను. ఎక్సర్సైజ్ తీసుకోను. 10th లెసన్ తీసుకుని జనవరి ఫస్ట్ వీక్‌లో ఆల్మోస్ట్ 4th తర్వాత క్లాస్ తీసుకుంటాను. అప్పుడు ఈ ఎక్సర్సైజెస్ మళ్ళీ తీసుకుంటాను. ఓకే. సో నెక్స్ట్ క్లాస్‌కి 10th లెసన్ కూడా చదువుకుని రండి మండేకి. ఓకే. షూర్‌గా 99% ఇంకేది నాకు అడ్డంకు రాకపోతే మండే తీసుకుంటా క్లాస్. ఓకే. 10th లెసన్ చేద్దాం మండే. సో దట్ ఏంటంటే మీకు కొంచెం టైం ఇచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ నేను క్లాసెస్ రెజ్యూమ్ చేసి తీసుకున్నప్పుడు మీరు కొంచెం థరో అవుతారు. ఓకే. ఓకేనా అండి? ఓకే. యాహ్! రైట్. ఓకేనండి. ఓకే మహోదయ. ధన్యవాదాలు. సో వి విల్ డూ ద ఏకతా మంత్రం. ఏదైనా యాహ్! డౌట్స్ ఉంటే ఈ గ్యాప్‌లో మీకు మండే నుంచి 4th వరకు, 5th వరకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్‌లో నాకు మెసేజ్ పెట్టొచ్చండి. అంటే ఎక్సర్సైజ్‌లో కానీ, లెసన్స్‌లో కానీ ఏదైనా సరే వాట్సాప్ మెసేజ్ పెడితే దాన్ని ఐ విల్ ఆన్సర్ దట్. ఓకే. సో ఏకతా మంత్రం. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధ సదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం నేను చదువుతాను. నా తర్వాత అందరూ చదవండి. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి. శాంతి శాంతి. శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. పునర్మిలామః. మేడం 8th లెసన్ ఆన్సర్స్ పెట్టలేదు మేడం. నేను పెడతానండి. ఇవాళ పెడతాను. ఓకే. 9th లెసన్ పెడతాను. ఓకే. స్వాగతం. ధన్యవాదాలు. 9 క్వశ్చన్స్